అందరూ బైబిల్ తెరవండి. దేవుని స్తోత్రం. యెషయా గ్రంథము, బుక్ ఆఫ్ ఐజయా, చాప్టర్ 59, 1, 2, 3, 4 వర్సెస్. రక్షింపనేరకు ఉండునట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరక యుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను కనుక ఆయన ఆలకింపకున్నాడు. మీ చేతులు రక్తము చేతను మీ వ్రేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి. మీ పెదవులు అబద్ధములాడుచున్నవి. మీ నాలుక కీడును బట్టి మాటలాడుచున్నది. నీతిని బట్టి ఎవడనూ సాక్ష్యం పలకడు, సత్యమును బట్టి ఎవడనూ వ్యాజ్యమాడడు. అందరూ వ్యర్థమైన దాన్ని నమ్ముకొని మోసపు మాటలు పలుకుదురు. చెడుగును గర్భము ధరించి పాపముని కందురు. దాని స్తోత్రం కలుగునగాక. ఈ వచనాలలో చాలా హెచ్చరిక విషయాలు ఉన్నాయి, చాలా. కానీ సమయము దేవుడు కొంత సమయమే మనకు అనుగ్రహించాడు గనుక కొన్ని విషయాలు మాత్రం ధ్యానం చేద్దాం. ఆ మొదటి వచనములు ఏమని రాయబడిందంటే, రక్షింపనేరకయుండునట్లు. చెప్పండి అందరూ అన్నమాట. యెహోవా హస్తము కురచకాలేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. ఇక్కడ చూడండి, రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తము కురచకాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు అని ఈ రెండు విషయాలు ఇక్కడ చెప్తున్నాడు మొదట వచనంలో. దేవుని స్తోత్రం. ప్రియులారా, రక్షించబడుతూ అంటే రక్షించబడుతూ కడవరకు దేవుని బిడ్డలు దేవుల్లో ఉండి ఆ పరలోక రాజ్యానికి వెళ్ళాలి. దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. దేవుడు 3 విధాలుగా మనల్ని రక్షించాలి. ఎన్ని విధాలుగా? 3 విధాలుగా. ఒకటి, శత్రువు నుండి మనల్ని రక్షించాలి. రెండోది నరకము నుండి మనల్ని రక్షించాలి. మూడవది, నా ప్రియమైన బిడ్డలారా, మన దేహము నుండి మనల్ని రక్షించాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఒకటి, శత్రువు నుండి మనల్ని రక్షించాలి. రెండోది, నరకం నుండి రక్షించాలి. మూడోది, మన శరీరము నుండి మనల్ని రక్షించాలి. ఈ 3 రక్షణలు దేవుని బిడ్డలకు కలిగితేనే పరలోక రాజ్యానికి వెళ్ళగలిగేది. చాలామంది దేవుని బిడ్డలు అనుకుంటారు, మేము బాప్తిసం పొందాం, రక్షించబడ్డాం, ఇక వెళ్ళిపోతాంలే అనుకుంటారు. కాదు. బాప్తిసం పొందినంత మాత్రాన దేవుని బిడ్డల పరలోక రాజ్యం వెళ్ళగలిగితే, మోక్షానికి చేరగలిగితే, అప్రియమైన బిడ్డలారా, ఇక మనం వాక్యం వినాల్సిన అవసరం లేదు కదా. ప్రతిరోజు పరిశుద్ధంగా బ్రతకాల్సిన అవసరమో లేదు కదా. హల్లెలూయ. అయితే ఈ 3 విధాలుగా దేవుని బిడ్డలు రక్షించబడాలి. నేను 3 విషయాలు చెప్పాను. ఎన్ని విధాలుగా రక్షించబడాలి? నెంబర్ 1, శత్రువు నుండి రక్షించబడాలి. మూడోది శరీరము నుండి కూడా రక్షించబడాలి. దేవుని స్తోత్రం కలుగునగాక. చాలామంది నా ప్రియమైన బిడ్డలారా, ఈ రక్షణ గురించిన అవగాహన తెలియదు చాలామందికి. బాప్తిసం పొందిన దేవుని బిడ్డలు శత్రువు నుండి కాపాడబడాలి. నెంబర్ 1, మనకు శత్రువు విరోధి ఎవరండి? చాలామంది అంటారు, అయ్యా వాళ్ళు మాకు విరోధులు, మా ఇంటి ఎదురు వాళ్ళు విరోధులే, ఇంటి వెనకున్న వాళ్ళు విరోధులే, కుడి ఎడమలు ఉన్న వారు అందరూ విరోధులేనయ్యా, మేము మంచి వాళ్ళమయ్యా అంటారు. దేవుని స్తోత్రం.
నిజముగా మనకి మనుషులు ఎవరు శత్రువులు కాదు. నిజముగా మనుషులు ఎవరు మనకి విరోధము కాదు. మనకి విరోధం ఒక్కడే, విరోధి ఒక్కడే, శత్రువు ఒక్కడే, వాడే అపవాది. దాని స్తోత్రం కలుగునగాక. వాడి నుండి మనల్ని మనం ఎప్పటికప్పుడు రక్షణ పొందుతూ కాపాడుకుంటూ ఉండాలి. అంటే అది మనకు సాధ్యమయ్యే పని కాదు. అది దేవుడు ఆ రక్షణ మనకివ్వాలి. అంటే అతని చేతిలోండి మనల్ని అతని చేతిలోండి తప్పించి మనల్ని కాపాడాలి. పాత నిబంధన కాలంలో అప్రియమైన బిడ్డలారా, ఇశ్రాయేలీలు అనబడుతున్న దేవుని ప్రజలు ఉండేవారు. వారు దేవునికి ప్రజలు, ప్రతిష్ఠిత జనం, ఏర్పరచబడిన వారు. సర్వ ప్రపంచములో ఒక సొత్తైన ప్రజలుగా ఎన్నుకున్నాడు దేవుడు ఇశ్రాయేలీలను. వారిని దేవుడు శత్రువుల నుండి రక్షిస్తూ ఉండేవాడు. ఆయా సందర్భాల్లో వాళ్ళు పాపాలు చేసినప్పుడు, దేవుని దృష్టికి అపరాధులైనప్పుడు, తప్పిదాలు చేసినప్పుడు శత్రువులకి దేవుడు అప్పగించి సైలెంట్ అయిపోయేవాడు. ఆ శత్రువులు వారిని హింసించి శ్రమపరిచినప్పుడు, బాధపరిచినప్పుడు మరలా వారు దేవునికి మొర్రపెట్టి పశ్చాత్తాపడి వారి పాపాలు విడిచిపెట్టినప్పుడు వారిని మరలా రక్షిస్తుండేవాడు. ఎవరో ఒకళ్ళ ద్వారా, అంటే ఒక నాయకుని ద్వారా. ఐగుప్తులో బానిసత్వంలో ఉన్నప్పుడు మోషే ద్వారా రక్షించాడు. తర్వాత యెహోషువ ద్వారా రక్షించాడు. న్యాయాధిపతుల ద్వారా రక్షించాడు. అనేక మంది ప్రవక్తల ద్వారా, రాజుల ద్వారా దేవుడు రక్షించాడు. రక్షణ అంటే శత్రువు నుండి కాపాడబడటం. ఇక్కడ వాక్యం చెప్తుంది, రక్షింపనేరకుండునట్లు హస్తము కొరచ కాలేదు. అంటే రక్షించటానికి ఆయన సిద్ధమే, కానీ చాలామంది రక్షణ పొందట్లేదు. మనం అనుకుంటున్నట్టు ఈ బాప్తిస్మం అనే రక్షణ గురించి కాదు, లేకపోతే ఇంకోటి కాదు. లోకములో దేని బిడ్డలారా, ఇంకొక రక్షణ పొందాలి దేవుని బిడ్డలు. ఏంటంటే ఎన్నో అపాయాలు జరుగుతున్నాయి బయట, ఎన్నో రకాలైన విపత్తులు, ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు. సాతానుడు ఎప్పుడు పడేయాలి, ఎప్పుడు కూలగొట్టాలి, ఎప్పుడు ఏడిపించాలి, ఎప్పుడు నిరాశపరచాలి, ఎప్పుడు కృంగదీయాలి, ఎప్పుడు నిన్ను బాధపరచాలి, ఎప్పుడు నిన్ను క్రీస్తులో నుండి, ఆయన ప్రేమలో నుండి వేరు చేయాలని వాడు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు నిన్ను రక్షించటానికి దేవుడు కావాలి. ఆమేన్, హల్లెలూయా. పాత నిబంధన కాలములో వారికి శత్రువులు ఎవరు, వారికి విరోధులు ఎవరంటే ఐగుప్తీయులు శత్రువులు, మోయాబీలు శత్రువులు, అమ్మోనీయులు శత్రువులు, ఇంకా చాలామంది శత్రువులు ఉంటే వారిని కాపాడటానికి దేవుడు, వారిని రక్షించటానికి కొంతమంది నాయకుల్ని ఎన్నుకున్నాడు. ఈ రోజుల్లో కూడా మనల్ని రక్షించటానికి మనకి కొంతమంది నాయకులు లేక సేవకులు అవసరమై ఉన్నది. దాని స్తోత్ర. అయితే కొంతమందిని దేవుడు రక్షిస్తూ నడిపిస్తున్నాడు. కొంతమందిని ఏం చేస్తున్నాడు, విడిచిపెట్టేస్తున్నాడు. ఈ మధ్య ఒక దుర్వార్త అండి. ఒక యవనస్తుడు రైలు కింద తలకాయ పెట్టాడు. వాడు గత కాలంలో ప్రార్థనకు వచ్చినోడే, బాప్తిస్మం పొందినోడే, బల్లారాధన కూడా తీసుకున్నాడు. ఎందుకనో సాతానుడు వాడిని దేవునికి దూరం చేశాడు, మందుకి అలవాటు పడేటట్టు చేశాడు. గంజాయి, చాలా రకాలైనటువంటి మాదక ద్రవ్యాలకి బానిసగా చేశాడు. మనశ్శాంతి లేక, తల్లి మాట వెనక భార్యని సరిగా చూసుకోలేక మనస్తాపానికి గురైపోయి రైలు కింద తలకాయ పెట్టాడు. కేవలం 24 సంవత్సరాల వయసు అంతే. దేవుని స్తోత్రం. చూడండి, ఇప్పుడు వాడు రైలు కింద తలకాయ పెట్టాడు. దేవుడు ఎందుకు రక్షించలేకపోయాడు? చెప్పండి. దగ్గర కొన్ని నెలలు అయిపోయి దేవుడు దూరం అయిపోయి, చాలాసార్లు మనం ప్రభుకి దూరం అయిపోయినా దేవుడు మనల్ని కాపాడుకుంటాడు, రక్షిస్తాడు అనుకుంటారు. మనం ప్రభుకి దూరం అయిపోయినప్పుడు మనలో పాపపు మొక్కలు పెరుగుతాయి, మనం అపవిత్రులం అయిపోతాం, మనలో దోషం కనపడుద్ది, మనలో దేవునికి నచ్చని క్రియలు కనపడతాయి. అప్పుడు ఆయన దూరం నుండి చూసి బాధపడతాడు, దూరం నుండి చూసి గమనిస్తుంటాడు, కానీ ఏం చేయలేడు. ఎగ్జాంపుల్, పిల్లలు అంటే మనకి ఇష్టమే. ఆ పిల్లలు 1-2 మొత్తం పూసుకొని వచ్చి నానా ఎత్తుకుంటారా, అమ్మ ఎత్తుకుంటారా? అట్టని ప్రేమ లేదనే ఉంది. ఆ గలీజ్ అనేది అడ్డం వస్తుంది ఇక్కడ.
అందుకే వాక్యం చెప్తుంది అక్కడ, రక్షింపనేరకుండానట్లు నా హస్తము, కానీ ఇది అడ్డొస్తుంది ఏంటి? మీ పాపములు దోషములు. చిన్న వయసే మనస్తాపానికి గురైపోయాడు. అప్పుడు బిడ్డ చిన్న పిల్లలు, 3 సంవత్సరాల పాప, 1 సంవత్సరం బాబు. రక్షింపనేరకుండానట్లు ఆయన హస్తము కురుచు కాలేదు. అయితే ఆయన పట్టుకోవటానికి, రక్షించటానికి నీవు ఆయనకు అనుకూలంగా పరిశుద్ధంగా ఉండాలి. దాని స్తోత్రం. పాపానికి దోషానికి దూరంగా ఉండాలి. ఎట్టయినా దేవుడు నన్ను కాపాడుతాడులే అని నీచమైన పనులు చేస్తే దేవుడు రక్షించాడు. రక్షించి 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 ఒక దినాన్ని ఇశ్రాయేలుని విడిచిపెట్టాడు. రక్షించి 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 ఒకరోజు సాంసోన్ని విడిచిపెట్టేశాడు. రక్షించి 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 ఒక దినాన సౌలును కూడా విడిచిపెట్టేశాడు. అంటే ఇప్పుడు దేవుని హస్తాలు కూర్చయ్యాయా? కాదు. వాక్యం చెప్తుంది చూడండి అక్కడ, మీ పాపములు, అదేనా, మీ దోషములు మీకును దేవునికి అడ్డముగా వచ్చెను. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగు. దాని స్తోత్రం కలుగును గాక. దోషములు అడ్డొస్తున్నాయి. దేవుడు నిన్ను రక్షించాలనుకుంటున్నాడు. ఆయన చెయ్యి పెద్దదే, కానీ ఏమడ్డొస్తుంది? దోషము. దోషము దోషము లేకుండా నిర్దోషంగా బ్రతికితే దానియేలుని సింహాల బోనులో కూడా కాపాడలేదా? దానియేలు ఏమంటాడు? నేను నా దేవుని దృష్టికి నిర్దోషిని. చెప్పండి అన్నమాట. నా దేవుని దృష్టికి నిర్దోషులను రక్షించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు నువ్వు ప్రార్థన చేసుకోవాలి. ప్రతిరోజు నాకు నిర్దోషమైన జీవితం కావాలి, నిర్దోషమైన బ్రతుకు కావాలి. పౌలు అంటాడు, దేవుని ఎదుట, మానవుల ఎదుట ఏ విధమైన తప్పు చేయకుండా నిర్దోషత్వము నేను కాపాడుకుంటున్నాను. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. దేవుడు రక్షించటానికి నువ్వు అనుకూలంగా ఉండాలి. రక్షించటానికి అనుకూలంగా ఉండాలి, దగ్గరగా ఉండాలి. ఎవరిని రక్షిస్తాడు దేవుడు? ఎవరిని రక్షించడు? కొన్ని విషయాలు చెప్తాను. బైబిల్ గ్రంథంలో 22వ కీర్తన 1వ వాక్యం చదివితే అక్కడ రాయబడింది, నా దేవా నా దేవా నీవు నన్నేలా విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేలా దూరముగానున్నావు. 33:16 కీర్తన, ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడడు, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. యెషయా గ్రంథం 45:20, కూడి రండి జనములలో తప్పించుకుని వారులారా దగ్గరకు వచ్చి కూడుకునుడి, తమ కొయ్య విగ్రహములను మోయిచు రక్షింపలేని దేవతకు మొర్రపెట్టు వారికి తెలివేది. అంటే ఇక్కడ చూడండి, ఈ 4 వచనాల్లో నన్ను ఎందుకు రక్షించట్లేదు అని ప్రశ్నిస్తున్నాడు భక్తుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నన్ను ఎందుకు రక్షించు? ఇప్పుడు మీరు కూడా దేవునితో వాదించవచ్చు. ఏమని? నన్ను ఎందుకు రక్షించవయ్యా, నన్ను ఎందుకు కాపాడు? చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. చాలా మందిని దేవుడు రక్షించటానికి సిద్ధంగా ఉన్నా వాళ్ళు దేవునికి దగ్గరగా లేరు, వాళ్ళ హృదయాలు దేవునికి ఇష్టంగా లేవు. అర్థమైందా? హల్లెలూయా చెప్పండి గట్టిగా. దేవుని నమ్ముకున్నావుగా, మీకు ఇది ఇలా జరగవచ్చా, ఇలా జరగవచ్చా? అన్యులు అడగట్లేదా? మీరు దేవుని బిడ్డలుగా, చర్చికి వెళ్ళే వాళ్ళుగా మీకు ఇది జరగవచ్చా? అబ్బా అంతా బోటకంలే. వీళ్ళ వల్ల దేవుడు కూడా ఏమవుతుంది? అవమానం వస్తుంది. దోషము పాపమున్నంత కాలం దేవుడు ఎవరిని రక్షించడు. బాప్తిసం పొందేళ్ళకి ఆడ తిరిగినా దేవుడు రక్షిస్తాడని గుడ్డిగా అనుకుంటున్నారేమో. దేవుడు రక్షించటానికి ఎగ్జాంపుల్, పేతురు మునిగిపోతున్నాడు, ఓ లార్డ్ సేవ్ మీ అని కేకలు వేస్తే ప్రభుకి దగ్గరగా ఉన్నాడు కాబట్టి ఏం చేశాడు? దేవుడు పైకి లేపాడు. కానీ నీ హృదయం, నీ జీవితం దేవునికి దూరం అయిపోతే
చెప్పండి. నువ్వు సినిమా హాల్లో ఉంటే రక్షిస్తాడా? నువ్వు బ్రాందీ షాపుల దగ్గర తిరుగుతుంటే రక్షిస్తాడా? ప్యాకెట్ల దగ్గర పనికి మాలిన వ్యవహారాల కార్యక్రమాలు ఉంటే రక్షిస్తాడా? రక్షిస్తాడా? ఎవరిని రక్షిస్తాడు దేవుడు? దోషము లేని వారిని. దేవుని స్తోత్రం. ప్రతిరోజు నీ ఆలోచనలో, ఊహల్లో, తలంపుల్లో, మాటల్లో, నడకలో, ప్రవర్తనలో ఎక్కడ పాపము లేకుండా చూసుకో. ఈ చుట్టూ దూతల నుంచి దేవుడు నిన్నేం చేస్తాడు? రక్షిస్తాడు. ఆమేన్. సంఖ్యాకాండం నెంబర్ 1 ఒక్కొక్క పాయింట్ చెప్తాను. ఎవరిని దేవుడు రక్షిస్తాడు? సంఖ్యాకాండం 10వ అధ్యాయం 9వ వాక్యం. సంఖ్యాకాండం 10:9. మిమ్మును బాధించు శత్రువులకు విరోధముగా ఈ దేశములో యుద్ధమునకు వెళ్ళినప్పుడు ఆ బోరులో ఆర్భాటముగా ఊదవలెను. అప్పుడు మీ దేవుడని యెహోవా సన్నిధిని మీరు జ్ఞాపకమునకు వచ్చి మీ శత్రువుల నుండి రక్షించబడుదురు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు మోషేతో, మిమ్మును బాధించు శత్రువులకు విరోధముగా మీ దేశములో యుద్ధమునకు వెళ్ళినప్పుడు ఆ బోరులో ఆర్భాటముగా ఓదాలి. ఎట్ట ఓదాలి? ఆ బోరలో ఊదినప్పుడు దేవుడు తన సన్నిధిలో మిమ్ములను జ్ఞాపకము చేసుకొని మీ శత్రువుల నుండి రక్షిస్తాడు. అంటే బోర్లు ఊదే వాళ్ళని రక్షిస్తాడంట. చూడండి, ఎవరిని రక్షిస్తాడు? బోరలు ఊదే వాళ్ళని రక్షిస్తాడు. బోర్లు అంటే ఏంటి? బోర్లు అంటే ఏంటి? బోర్లు అనగా నా ప్రీతిని బిడ్డలారా, చాలా రకాలైన అర్థాలు ఉన్నాయి. యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏమవుతారు? బోర ఊదుతారు. పొగిడి చూడడానికి కూడా ఏం ఊతారు? బోరలు వస్తారు. దేవుని స్తోత్రం. బోర అనగా పిలుపు కూడా సాదృశ్యం. దేవుణ్ణి నా ప్రియమైన బిడ్డలారా, మనము బోర ఊదాలని వాక్యం చెప్తుంది. బోర దేనికి సాదృశ్యం అంటే దేవుణ్ణి పొగడటము, స్తుతించటము. యేసయ్య అంటాడు, మీరు ధర్మం చేయనప్పుడు బోరలో ఊదించుకోమాకండి అన్నాడు. అంటే బోర ఊదించుకోవడం అంటే పొగిడించుకోమాకండి, ఘనత తెచ్చుకోమాకండి, లేకపోతే దేవుడికి రావాల్సిన మహిమను మీరు పొందొద్దు, లేకపోతే రహస్యంగా ఉండాలి, ఇట్లాంటి చెప్తాడు కదా. బోర దేనికి సాదృశ్యం అంటే పొగడతలు, ఘనతలు. ఇవి దేవుణ్ణి మనం ఎప్పుడు పొగుడుతూ ఉండాలి. అలా చెప్పండి. ఒకసారి 2 చేతుల పైకి ఒక్క నిమిషం స్తోత్రాలు చెప్పండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రైజ్, 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 ప్రైజ్. ఆమేన్. బోరలు ఊదే వాళ్ళంట ఆయన సన్నిధిలో జ్ఞాపకానికి వస్తారంట. అర్థమైంది మీకు? బోరలు ఊదే వాళ్ళు ఆయన సన్నిధిలో జ్ఞాపకానికి వస్తారు. ప్రతిరోజు స్తుతులతో దేవుని పొగడాలి, స్తోత్రాలతో దేవుని పొగడాలి. ఆయన చేసిన కార్యాలకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన పొగడాలి. ఆ పొగిడే వారే బోరలు ఊదేవారు. ఆ బోరలు ఊదే వాళ్ళు ఎప్పుడు దేవుని జ్ఞాపకాలలో ఉంటారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. నన్ను వాళ్ళు గుర్తుపెట్టుకోవాలండి, వాళ్ళ జ్ఞాపకాల్లో నేను ఉండాలండి అనుకుంటారు కొంతమంది. నన్ను వాళ్ళు గుర్తుపెట్టుకొని ఒక ఉన్నతమైన అధికారి, లేకపోతే ఏదైనా ఒక హై స్టేజ్లో ఉన్న వ్యక్తులు మన పేరు పెట్టి పిలిచి మనల గురించి బాగున్నావా అది అని అంటే, అమ్మో వాళ్ళ జ్ఞాపకాల్లో నేను ఉన్నాను అని ఎంత ఏదంటారు మురిసిపోతారో, దేవుని జ్ఞాపకాల్లో ఉన్నవాడు అంతకంటే ఎక్కువ మురిసిపోతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ జ్ఞాపకాలలో ఈ దీనుని మరచిపోవెందుకు. ఆమేన్. మీరు మనుషుల జ్ఞాపకాల్లో ఉండాలనుకుంటున్నారా, దేవుని జ్ఞాపకాల్లో ఉండాలనుకుంటున్నారా? చెప్పండి. ఎంతమంది? దేవుని జ్ఞాపకాల్లో మీరు ఉండాలంటే ప్రతిరోజు ఆయన స్తుతి చెప్తూ ఉండాలి, ఆయన కనపరుస్తూ ఉండాలి, ఆయన మహింపరుస్తూ ఉండాలి. మనుషుల జ్ఞాపకాల్లో ఉంటే ఏ ప్రయోజనం లేదు. దేవుని స్తోత్రం. దేవుని జ్ఞాపకాల్లో ఉండాలి మనం. అదుగో నా కుమార్తె నన్ను పొగుడుతుంది, నన్ను స్తుతిస్తుంది, నన్ను కనపరుస్తుంది, నన్ను ఆరాధిస్తుంది. అబ్బా, వాళ్ళందరూ దేవుని జ్ఞాపకాల్లో ఉంటారు. దేవుని స్తోత్రం.
ఇక మర్మం చెప్పమంటారా? దేవుని ఎదుట శరాపులు కెరూబులు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవుణ్ణి గాన ప్రతిగానాలు చేస్తూ ఆరాధిస్తున్నాయి, పొగుడుతున్నాయి. ఆ దూతలు ఎక్కడున్నాయో తెలుసా? దేవుని క్రింద కాదు, దేవునికి పైగా, అంటే సింహాసనానికి పైగా ఉండేనని వాక్యం చెప్తుంది. అంటే పొగిడే వాళ్ళని, స్తుతించే వాళ్ళందరినీ కింద ఉంచుతాడా పైన ఉంచుతాడా? ఆమె కింద ఉంచుతాడా పైన ఉంచుతాడా? అసలు బోర్లు ఊదే వాళ్ళు కింద ఉంటారా పైన ఉంటారా? పాత నిబంధన కాలం ఒక కొండ మీద ఉండి ఏం చేస్తారు? బోరలు ఊదుతారు. ఒక ఎత్తైన చెట్ల మీదకి ఎక్కి బోర్లు ఊదుతారు, అందరు కనపడాలని. వాస్తవానికి ఎగ్జాంపుల్ చెప్తున్నా, మనం ఆ దైవ సన్నిధిలో మైకులు కట్టేది కింద కడతాం పైన కడతామా? బోరలు ఊదే వాళ్ళందరిని ఎక్కడ ఉంచుతాడు దేవుడు? స్తుతించే వాళ్ళందరినీ పైన ఉంచుతాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం చదవండి. ఆయనకి పైగా శరాపులు కెరూబులు నిలిచి ఉండెను. చూడండి, స్తుతించే వారిని ఆయన కంటే పై స్థానంలో పెట్టుకుంటున్నాడు దేవుడు. ఈ రోజున స్తుతించటం నువ్వు నేర్చుకోవాలి. స్తుతించటం నీ భార్య లేక నీ భర్త లేక నీ పిల్లలు నేర్చుకోవాలి. కుటుంబం అంతా దేవుని స్తుతిస్తూ ఉండాలి. చెరసాలలో దెబ్బలు తిన్న స్తుతులు మానుకున్నారా? ఈ రోజున ఎంతకాలమైంది దేవుని స్తుతించకుండా? దేవుని స్తోత్రం కలుగునగాక. ఏదో పాతకాలంలో పాట ఉండేది, కష్టాలు ఏ కలిగినా కన్నీరు ఏ, ఎక్కువ పాడేటప్పుడు ఎక్కువ పెట్టు, కన్నీరు ఏ మిగిలినా స్తుతి పాటలే పాడుమా, ప్రభు యేసునే వేడుమా. స్తుతి పాటలే. కొంతమంది మొహాలు నిద్ర మొహాలు, ఏడుపు మొహాలు, సోంబేరు మొహాలు, 3 రకాలుగా ఉంటాయి మొహాలు. మొహం మాడిపోయిందిరా. హల్లెలూయా. మన మొఖాలు ఆ మొఖాలు కాదు, స్తుతించే మొఖాలుగా ఉండాలి. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఎప్పుడు ఆయన జ్ఞాపకాల్లో ఉంచుకోవాలంటే ప్రతిరోజు స్తుతులు స్తోత్రాలు పొగడతలని బోరధ్వని దేవునికి వినబడుతూ ఉండాలి. మందసానికి ముందు బోర్లు పట్టుకొని యాజకులు బోర్లు ఊదుతున్నారంట. దేవుని స్తోత్ర. ఎరుకో చుట్టూ 7 సార్లు ప్రదక్షిణము చేసి బోర్ల ఊదగానే ఏమైపోయింది? డమా డమా డమా. 4 రథాలు వెళ్ళగలిగినంత మందములో ఉన్న గోడ కూడా ఏమైపోయింది? దేవుని స్తోత్రం కలుగునగాక. స్తుతిలో అంత శక్తి ఉంది, స్తుతిలో అంత పవర్ ఉంది. అందుకని చెరసాల్లో స్తుతించారు, సింహాల బోన్లో స్తుతించారు, అగ్నిగుండంలో కూడా దేవుణ్ణి ఈరోజు స్తుతిస్తున్నారా? ఇంకోసారి స్తోత్రాలు చెప్పండి. స్తోత్రం స్తోత్రం. ఆమేన్. మీలో పనికిమాలిన ఉన్నారు కొంతమంది. నేను తిట్టాను అనుకో మాకు. మీరు దేవుని స్తుతించడం నేర్పకుండా రాజకీయ నాయకుల పేర్లు చెప్పి, ఈ పేరు చెప్పండి ఆ పేరు చెప్పండి, సినిమా యాక్టర్ల పేర్లు చెప్పి వారి పిల్లల నోట ఎవరిని పొగిడిస్తున్నారు? దేవుణ్ణా వీళ్ళనా? ఎవరిని పొగిడియాలి? మనం పిల్లలకి దేవుని స్తుతించడం నేర్పాలి, దేవుని కనపరచడం నేర్పాలి. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం చివరిలో సమూయేలుని దైవ సన్నిధికి తీసుకెళ్ళినప్పుడు యెహోవాకి అక్కడే మ్రొక్కెను అని ఉంటుంది. ఏమనుంది అక్కడ? ఏం చేశాడు? కానీ ఈ రోజున యవనస్తులు పిల్లలు ఎవరికి మొక్కుతున్నారు? రాజకీయ నాయకులకు మొక్కుతున్నారు, సినిమా యాక్టర్లకు మొక్కుతున్నారు. నువ్వు ఎవడు ఫ్యాన్స్ అంటే ఎవడో పేరు చెప్తాడు, తాడు బంగారం లేనోడి పేరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరి పేరు అంటే ఎవడో, వాడే అసలు వాడి మొహం వీడు ఎప్పుడు చూసాడు, వీడి మొహం వాడు చూడడం. అర్థమైందా? నీకు ప్రాణం ఇచ్చి ఆయుష్నిచ్చి కంటి రెప్పలా కాపాడుతున్న దేవుణ్ణి మర్చిపోయి ఎవరెవరినో పొగడమంటున్నావంటే నిజంగా నీ వెనకాల ఉంది దేవుని ఆత్మ, సైతాన్ ఆత్మ. ఇక్కడ అన్న పిల్లలకి ఏమి నేర్పింది? సమూయేలుకి ఏమి నేర్పింది? దేవునికి మ్రొక్కమని నేర్పింది. ఆ వాక్యం తీసి చదవండి త్వరగా. ఎన్నో వచ్చిన అమ్మ? 1:28. ఒకసారి మొక్కండి, మీరు మొక్కండి. మొక్కటం అంటే ఎట్ట? మోకాళ్ళు ఉంచండి పిల్లలారా. ఇటు దండం పెట్టండి. నేను స్తోత్రం వంగండి, తలకాయ ఉంచండి.
దేవుని సన్నిధిలో అక్కడ ఏం చేశారు వాళ్ళు? అలలు చెప్పండి గట్టిగా. ఈరోజు పిల్లలు ఏమి నేర్చుకుంటున్నారు? ఏమి నేర్పుతున్నారు మీరు? దేవుని స్తోత్రం. పిల్లలు కూడా దేవుని జ్ఞాపకాల్లో ఉండాలి. ఆమేన్. ప్రతిరోజు స్తుతించడం నేర్పండి, కనపరచడం నేర్పండి, ఆరాధించడం నేర్పండి. కాస్త మాట వినకపోతే బెత్తం తగిలియండి. ఏం తగిలియాలి? తగలాల్సిందే. పెద్ద మాడని కుమారుడు తండ్రికి విరోధి. మా మాట వింటలేదు అన్నయ్య. రేపు అల్లుడిని తీసుకొచ్చిద్ది మాట వినకపోతే. మాట వింటలేదు అన్నయ్య వాడు, రేపు కోడలను తీసుకొచ్చి పెడతాడు ఇంట్లో. అప్పుడు లబలబలబల మొత్తుకొని వస్తాడు. అయ్యి ప్రార్థనలో ఉంచో, మొక్కలు ఉంచో, స్తుతించో, దా చర్చికి. మీరు అలా ఉండమ్మా, నేను ఆడుకుంటా కొనుక్కోవడం. ఈలోపు చెయ్యబోయి ఇరిగిపోద్ది. ఏ కోతి కొమ్మంచో ఏదో ఆడతాడో పైనుండి పడతాడు, ఏ కబోర్డ్లు ఆడతాడు పైనుండి పడతాడు, ఏ క్రికెట్లు ఆడతాడు పైనుండి పడి ఏదో ఒకటి ఎరగొట్టుకుంటాడు. ఈలోపు ఇంటి పక్కన వాళ్ళు ఫోన్ చేస్తారు, ఎవరో రాముడో భీముడో చేస్తాడు. హలో అక్క, మీ అబ్బాయి ఆట ఆడతా ఏం విరిగింది? సాతాను కూర్చొని ఇచ్చాడా? అందుకని తన్ని తీసుకురావాలి ఇక్కడికి. ఎక్కడికి? నా మాట ఎంతమందికి అర్థమైంది? అది చెప్పండి గట్టిగా. దేవుని స్తోత్రం. అందరూ స్తుతించాలి. హల్లెలూయా. ప్రతి ఇంట్లో బోర ఊదపడాలి. ఈ బోరలో ఊదితేనే ఆ బోర వినపడేది మనకి. ఏ బోర? కడబోర శబ్దం. ఏ శబ్దం? ఈ బోర ఆ బోర ఏమైపోతాయి రేపొద్దున? అటాచ్మెంట్ అయిపోతాయి. ఈ బోర లేకపోతే ఆ బోర ఉండదు. ప్రతి కుటుంబం రక్షించబడాలి. ఏ సాతానుడు, దుష్టుడు, దురాత్మలు నిన్ను కానీ నీ కుటుంబాన్ని కానీ ముట్టకుండా ఎప్పుడు దేవుడు గొప్ప ప్రొటెక్షన్ ఇవ్వాలి అంటే ఇళ్లల్లో స్తుతి ఆరాధన జరగాలి. జైల్లో కూడా చూడండి, దెబ్బలు దీన్ని ఎట్టా చేశారు, ఆరాధన చేశారు లేదా? చెరసాలలో నేను బందీగా ఉన్న, సింహాల బోనులో పడవేసిన యేసునామమే ఆధారము కాగా, యేసు రక్తమే నా విజయము. పగటి ఎండల్లో రాత్రి వెన్నెల్లో కునుకక కాపాడు యేసుదేవునికే ఆరాధన, ఆరాధన. నా ప్రియుడైన యేసుకే ఆరాధన. ఆమేన్. ఈరోజు నేను స్టూడియోకి వెళ్ళి ఇటు వచ్చా. దాని స్తోత్రం. కొత్త సంవత్సరం పాట పాడి ఇటు స్టూడియో దగ్గర నుండి ఇటు వచ్చా. ఆ స్టూడియో వ్యక్తి కూడా పాస్టర్ గారి కొడుకే. వాళ్ళకి ఒక పాప ఉంది. అయ్యగారు వచ్చాడు, వందనాలు చెప్పు అంటే ఆ గొడ్ల గుబుది ఇటు చూస్తుంది. ఎవరో పిల్ల. వందనాలు చెప్పండి చెప్పట్లా. ఈడెవడో కర్రీ మొహం వేసుకుని ఇక్కడికి వచ్చాడు అన్నట్టుగా. దాని స్తోత్రం. ఇటు చూస్తాను చిత్రంగా నాకు వెళ్ళి. హల్లెలూయా. వందనాలు చెప్పు, వందనాలు చెప్పు, బంగారమో అన్నాడు. ఎంతసేపు చెప్పినా చెబుతుందా? నేర్పితేగా. అంటే మేము వచ్చినప్పుడు యాక్టింగా, అంతే కదా. పాస్టర్ గారు వచ్చినప్పుడు రోజు వందనాలు చెప్పడం నేర్పితే మందిరం కనపడ్డా, దేవుడు కనపడ్డా, సేవకులు కనపడ్డా ఏం చెప్తారు? నేను స్తోత్రం కలుగునగాక. నాకు చిన్నప్పుడు, అంటే నేను పేరు ఇచ్చారులో వచ్చిన కొత్తలో ఒకటి జరిగింది. ఆ కాలకొట్ట మీద బ్యాగ్ వేసుకొని పోతా ఉండేవాడిని. కొంతమంది చెప్తే చెప్తారు, కొంతమంది చెప్పరు. కానీ ఒక్కడు మాత్రం భలే చెప్తాడండి. పిల్లోడు ఎంత ఒక సంవత్సరంన్నర ఉంటుంది. ఒకరోజు ఆ మార్గంలో వెళ్తున్నప్పుడు వాడు కట్ట కదా, వ్యర్థమైన ప్రదేశంలో పాపం వదులుతున్నాడు. నేను స్తోత్రం. వదిలితే పైకి లేచేట అంటున్నాడు, కింద బడబడ అంటుంది. హల్లెలూయా. నేను అన్నాను, కూర్చోరా. ఇటు మొహం ఇటు తిప్పి కూర్చోండి, వందనాలు అన్నా అంటున్నట్టు. కూర్చోండి, నా వెనక పడతాడే, అదేం దారి పడతా ఉండే. కొంతవరకు వచ్చిన తర్వాత ఏందిరా నీ బాధ అంటే,
వందనాలు. నేను వందనాలు చెప్పేదాకా నన్ను వదిలిపెట్టలేవాడు. ఆ వందనాలు పోరా ముందు నీ కంపు తట్టు. నేను స్తోత్రం. ఒకరోజు వాడు చర్చి దగ్గరికి వచ్చినప్పుడు, ఎరా ఆ టైంలో కూడా వందనాలు ఇట్లా చెప్తే సరిపోద్ది కదా, నువ్వు లేచిన వెనకాల పడాలంటవా అది ఇది అంటే, మళ్ళీ మా అమ్మ కొట్టిద్ది అన్నావు. ఏమంటున్నాడు వాడు? అమ్మ కొట్టిద్ది అటు చెప్పకపోతే. అయ్యగారు ఎప్పుడు కనపడ్డా ఏం చెప్పమన్నదే? హల్లెలూయా. అన్న పిల్లోడికి ఏమి నేర్పించింది? వందనాలు చెప్పటం. ఆ వాక్యం అండర్లైన్ చేసుకోండి బైబిల్లో. 1:28 ఏమనుంది అక్కడ? అప్పుడు వాడు యెహోవాకు. ఇప్పుడు ఎవరో కారు దగ్గరికి వచ్చినప్పుడు కొంతమంది పిల్లలు నాకు వందనాలు చెప్పారు. దేవుడు వాళ్ళని దీవించును గాక. దాని స్తోత్రం. ఉండాలి అట్టయితే, అట్లా నేర్పుకోవాలి పిల్లలకి. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. ఎందుకని? దేవుని జ్ఞాపకాల్లో మనం ఉండాలి, మన పిల్లలు కూడా ఉండాలి. రెండవది, అప్రియమైన బిడ్డలారా, దేవుడు మనలను రక్షించటానికి మొట్టమొదటిగా దేవుణ్ణి స్తుతించే అనుభవం, గణపరిచే అనుభవం మనకు ఉండాలి. రెండవది చూడండి, వాక్యం చెప్తుంది 86వ కీర్తన 2వ వాక్యం, 86:2. నేను భక్తుడను, నా ప్రాణము కాపాడము, నా దేవా నిన్నే నమ్ముకొని ఉన్న నీ సేవకుని రక్షింపు. ఎవరు రక్షిస్తాడు దేవుడు? రెండోదిగా నమ్ముకొని ఉన్న సేవకులను రక్షిస్తాడు. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. మనము దేవునికి యజమానులమా సేవకులమా? నేను అడుగుతున్నప్పుడు మీరు చెప్పాలమ్మా. మనం యజమానులమా సేవకులమా? సేవకులమే కదా. ప్రార్థన అనే సేవ చేస్తున్నాం, పరిచర్య అనే సేవ చేస్తున్నాం. ఎవరిని దేవుడు రక్షిస్తున్నాడు? నమ్ముకొనిన వారిని రక్షిస్తాడు. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. ఈరోజు నా ప్రియమైన బిడ్డలారా, మనుషులు నమ్మి మోసపోతారు. చాలామంది మనుషులు నమ్మి మోసపోతారు. అయ్యో ఎంత దారుణంగా వాళ్ళు మోసం చేస్తారని మేము అనుకోలేదండి అంటారు. అర్థమైందా? ఏదో పాట ఉండాలి. నమ్మి నమ్మి మనుషులను నీవు నమ్మి నమ్మి పలుమార్లు మోసపోయావు, పలుమార్లు మోసపో. రాజులను నమ్మి బహుమతినే ప్రేమించిన బిలాము అదేనా ఏమాయను, దర్శనం కోల్పోయేను. మనుషులు నమ్ముకుంటూ కోల్పోవటమే. దాని స్తోత్రం కలుగును గాక. నీవు నమ్మిన వారు నీకు హ్యాండ్ ఇచ్చినప్పుడు నీకేమనిపిస్తుంది అంటే, ఆ దౌర్భాగ్యులకి ఎన్నిసార్లు నేను ఆదుకున్నా, ఎన్నిసార్లు నేను సహాయం చేశా, ఎన్నిసార్లు వాళ్ళకి నేను ఆపదలు ఇచ్చా, ఈరోజు నన్ను ఒక్కడ ఆదుకోలేదు. నమ్మిన వాళ్ళు నన్ను మోసం చేశారు. బాధ కలిగిద్దే లేదా? ఎప్పుడన్నా అనిపించిందా మీకు? మీలో ఎంతమందికి అనిపించింది? అటు చేతులు ఎత్తండి. అనిపించిందా? చాలామందికి అంట. అందరు చేతులు ఎత్తున్నారు అంటే అందరూ మోసపోయిన వాళ్ళే. ఇప్పుడైనా నమ్మండి ఆ దరిద్ర మొహాలతో ఎవరిని. హల్లెలూయా. అంత మోసం చేసినా మళ్ళీ మనసు అంత ఎటు పీకిద్ది? దేవుడి మీద ఉండదు. వాక్యం చెప్తుంది కీర్తనలో 118వ కీర్తన ఏముంటుంది అక్కడ? మనుషులను నమ్ముకొనుట కంటే, చెప్పండి చెప్పండి, మనుషులను నోటితో చెప్పాలి. ఈ పిల్ల ఎవరు? అమ్మాయి ఏం పేరు? నీ పేరు? ఇటు చూడు. మనుషులను నమ్ముకొనుట కంటే ఏం చెప్పండి? యెహోవాను ఆశ్రయించటం మేలు. చప్పట్లు కొట్టాలి గట్టిగా. హల్లెలూయా. వాక్యం చెప్తుంది సొంత సహోదరుణ్ణి కూడా నమ్మొద్దు అంటే, అన్నదమ్ములు కూడా నమ్మకూడదంట. తంతరగొట్టి కొంప ముంచుతారంట. ఇర్మియా గ్రంథంలో ఉంది. సొంతంలో కూడా నమ్మొద్దు అంటున్నాడు దేవుడు. అట్టయితే నమ్మాల్సింది ఎవరిని? ఏదో పాట ఉండాలా. నమ్మకురా, ఎక్కువ పాడినప్పుడు ఎక్కువ పెట్టాలి నువ్వు. నమ్మకురా ఈ లోకాన్ని, నమ్ముకుంటే నిన్ను అమ్ముకుంటుందిరా. హైలెస్సా హలో హైలెస్సా హైలెస్సా హైలెస్ హైలెస్సా హలో హైలెస్సా.
నమ్మకురా ఈ లోకాన్ని, నమ్ముకుంటే నిన్ను అమ్ముకుంటుందిరా. యోసేపు నమ్మాడు అన్నలందరినీ, నమ్మిన అన్నలే తనను అమ్ముకున్నారు. యోసేపు నమ్మాడు అన్నలందరినీ, నమ్మిన అన్నలే తనను అమ్ముకున్నారు. యేసయ్య నమ్మాడు శిష్యులందరినీ, యేసయ్య నమ్మాడు శిష్యులందరినీ, నమ్మిన శిష్యుడే తనను అమ్ముకున్నాడు. నమ్మిన శిష్యుడే తనను అమ్ముకున్నాడు. హైలెస్స హేలో హైలెస్స, హైలెస్స హైలెస్స హైలెస్స. హల్లెలూయా. యోసేపు నమ్మాడు అన్నలందరినీ, నమ్మిన అన్నలే తనను అమ్ముకున్నారు. యోసేపు నమ్మింది ఎవరండి? అన్నలే. యేసయ్య నమ్మాడు శిష్యులందరినీ, యేసయ్య నమ్మాడు శిష్యులందరినీ, నమ్మిన శిష్యుడే తనను ఎంతకి 30 వెండి నాణేలకి. అందుకని ఎవరిని నమ్మకు, యేసునే నమ్మురా, నమ్ముకుంటే నీకు మోక్షము దొరుకునురా. చివరికి ఎవరు నమ్మాలి? బైబిల్లో యేసయ్యని నమ్మింది ఎవరు చెప్పండి? అబ్రహాము దేవుణ్ణి నమ్మాను. ఆమేన్. అబ్రహాం ఎవరు నమ్మాడు? పోనీలే నా అన్న కొడుకు వెనకాల ఉంటే నాకు ఆధారంగా ఉంటాడని లోతుని వెంట పెట్టుకొని వస్తే ఈడు కూడా మధ్యలో కొంప ముంచాడు. ఎవరో? హల్లెలూయా. అమ్ముకున్నారు. మీరు ఈరోజు కొంతమంది నమ్ముతున్నారు చూడండి, వాళ్ళు అసలు నమ్మకస్తులా కాదా అని మీకు తెలియాలంటే ఎప్పుడైనా వాళ్ళు చెప్పిన పని చేయకుండా, వాళ్ళు అడిగింది ఇవ్వకుండా కొద్ది రోజులు మీరు మౌనంగా ఉండండి, వాళ్ళు అసలు నమ్మకస్తులా కాదో తెలిసిపోద్ది. నేను స్తోత్రం. ఏంటక్క ఈ మధ్య వాళ్ళ అక్కాయితో నువ్వు ఉండట్లేదు ఏంటంటే, ఏంటో అంత ఉండేది, అది ఎలాంటిదో తెలుసా, అంతకుముందు అమ్మో సుజాత మంచిది, అమ్మో సుబ్బారావు మంచోడు, అమ్మో వెంకయ్య మంచోడు, ఇప్పుడు చెడ్డోడు అయ్యాడు. ఇట్లాంటి వాళ్ళు నమ్మి జీవితాలను నాశనం చేసుకుంటారు చాలామంది. నేను స్తోత్రం. అవునా కదా? ఒకప్పుడు మంచోడు మంచిది, ఈరోజు ఏమైంది అంటే నువ్వు చెప్పింది చేయకపోతే. నేను స్తోత్రం కలుగునగాక. నా ప్రియని బిడ్డలారా, అబ్రహాము ఎవరిని నమ్మాడంట? యాకోబు పత్రికలో ఉంటుంది, ఆ వాక్యం చదవండి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఈరోజు ఎవరు నమ్ముతావు? నువ్వు ఎవరు నమ్ముతున్నావు? స్నేహితులనా, బంధువులనా, ఇరుగు పొరుగు వారినా? చివరికి నీతో ఉన్న వాళ్ళు కూడా నమ్మకూడదు నువ్వు. దేవుని స్తోత్రం. నీతో ఉన్న వాళ్ళని కూడా నమ్మకూడదు. నిన్ను నీవు నమ్ముకో, అలాగే నీవు నమ్మిన దేవుణ్ణి నమ్ముకో, ఎవరిని నమ్మకూడదు. దేవుని స్తోత్రాలు చెప్పండి. ఆ మధ్య ఒక ఆమె ఏం చేసిందంటే, ఒక ఆమెతో బాగా స్నేహం చేసిందంట. ఇటు రమ్మాయి, బాగా స్నేహం చేసిందంట. నేను ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నా, నిజమనుకొని మీరు తిట్టమాకండి. వీళ్ళిద్దరు మంచి స్నేహితులు, దోస్తులు అనమాట. ఎంత దోస్తులు? జిగిరి దోస్తులు. జిగిరి అంటే ఏంటి? ప్రాణ స్నేహితులు అంట. అమ్మ నాకు కూడా తెలియదు ఆ పదమార్థం. దేవుని స్తోత్రం. జిగిరి దోస్తులు ఎంత అంటే అంత. ఏమో పాపం అంటే ఏమంటే ఏం కాదులే, అదే ఇంతకు ముందే చెప్పా. ఒక మంచి కుటుంబం ఉంది, భర్త పిల్లలు అంతా బాగానే ఉన్నారు. ఏం మాత్రం ఎప్పుడు సెల్ ఫోన్ ఒకటి పట్టింది చేతిలో. ఏది? నేను స్తోత్రం పట్టుకో. ఒకరోజు అన్నది, ఏమే ఎంతకాలం ఈ పొయ్యిల దగ్గర పొగదుకుంటావు,
ఎంతకాలం ఈ వంటలు చేస్తావు? ఎంతకాలంకి ఈ ఊరు తప్ప నీకు ఏరే ప్రపంచం తెలియదా? రాయే నేను చూడే, అటు బెంగళూరు పోయా, ఇటు హైదరాబాద్ పోయా, అటు మెడ్రాస్ పోయా, అటు బాంబే కూడా అసలు అట్లా ఉంటుందంటే అట్లా ఉంటుంది. రాయే నా వెనకాల జస్ట్ అట్లా చూపించుకొని వస్తా అంటే నిజమంటనే అసలు మామూలుగా ఉంటుంది బొంబాయిలో. అబ్బో స్టీమర్లో, అబ్బో 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 ఆమె చెబుతా ఉంటే ఆమెకి నోరు ఊరుతా ఉంది అంటారు చూడండి. అన్నీ ఊరుతున్నాయి పాపం అమ్మగారికి. దాని స్తోత్రం. ఇక చిన్నగా ఏం చేసిందంటే మా ఆయనకి చెప్పాలంటే, ఏంది మీ ఆయనకి చెప్తే రానిస్తాడా? పిల్లలకని చెప్తా పిల్లలు పోయి అంటీరు మీ ఆయనకి. ఇప్పుడు ఏం చేద్దామే? ఇంకేం లేదు, నోరు మూసుకుని బట్టలు పెట్టుకుని రా. దాని స్తోత్రం. అయితే తిడతాడు, ఒక దెబ్బ కొడతాడు, ఏమైంది? కానీ నేను చూపించే వాటి ఎదుట ఆ దెబ్బలో తిట్లు ఏమాత్రపు గొప్పవే. దాని స్తోత్రం. మొత్తానికి ఏం చేసిందంటే ఏమని తీసుకెళ్ళింది, అటు తీసుకెళ్ళమ్మా. చక్కగా నర్సాపేట నుండి హైదరాబాద్ పోయారు, హైదరాబాద్ నుండి బొంబాయి వెళ్ళారు. లేండి ఇట్లండి. హల్లెలూయా. బొంబాయి తీసుకెళ్ళి బొంబాయిలో రెడ్ లైట్ ఏరియా అని ఒకటి ఉంటుంది. ఏరియా పాపం ఏమకి ఏం తెలియదు, అన్యం పుణ్యం ఏం తెలియదు పాపం. తీసుకెళ్ళి ఏం చేసింది తెలుసా? ఇక్కడే ఉండి ఈ గదిలో జస్ట్ అటు పోయి టిఫిన్ చేసి వస్తాను అదని చెప్పి పోయితే, ఎంతసేపులో వస్తా? ఎంతసేపు టిఫిన్ ఎంత చేస్తామే, 10 రోజులు తింటామైంది, 10 నిమిషాలు వచ్చేస్తాను నేను పోయింది. ఇక దేని స్తోత్రం. ఇంకేం వెళ్ళిపోయింది పో. 10 నిమిషాలు కాదు, అరగంట అయినా రాలా. చూస్తా ఉంది కిటికీలో ఎట్టా, ఏది అలా నిప్పుకోడి చూసినట్టుగా ఇట్లా చూస్తాడు చూడండి. కొన్ని నిప్పుకోడి చూసారు, మెడ ఎత్తుకుంటుంది. చూస్తా ఉంది ఏది. ఈలో పొగలోచి తలుపు కొట్టి, అవో అంటే ఎవరండి మీరు అది అంటాడు. వాడు తెలుగోడేనంట. దేని స్తోత్రం. హల్లెలూయా. నీ తెలుగు అని అడిగితే తెలుగు అన్నాడంట. రమ్మా, నిన్ను అమ్మేసింది 12 లక్షలు కామా, 2 లక్షలకే నిన్ను తీసుకెళ్ళిపోతాను వేరే దేశం ఈ నైటు. దేని స్తోత్రం. కంటైనర్లో మిమ్మల్ని వేరే దేశం షిఫ్ట్ చేస్తున్నాం మేము. ఇది పరిస్థితి. నిన్ను 12 లక్షలకు అమ్మేసింది. ఆమె ఏదంటే ఇంక ఆమె ఆడుంది, ఆమె ఎప్పుడు వెళ్ళిపోయిందిగా. హల్లెలూయా. ఇదిగా ఆమె సంతకం పెట్టింది, ఆ మాట్లాడిన వీడియోలు. ఇది పరిస్థితి అని చెప్పగానే, అయ్యా నాకేం తెలియదు అయ్యా, అది ఇది అని అంటే వాడికి కొద్దిగా జాలి కలిగి ఆయన ఏమన్నాడంటే, ఇప్పుడు మిమ్మల్ని కొన్ని టెస్టులు చేపిస్తాం మేము. ఆ టెస్టులు చేయించే లోపు నీకు చేతనైతే ఎవరికైనా ఫోన్ ఇస్తా. ఆ 12 లక్షలు కడితే నేను ఆంధ్రా వాడిని కాబట్టి, హైదరాబాద్ వాడిని కాబట్టి నేను తప్పిస్తా. ఎవరికైనా ఫోన్ చేసుకోంటే వాళ్ళ ఆయన్ని నెంబరో ఎట్నో ఉందేమో కాడ. దాని స్తోత్రం. హల్లెలూయా. ఫోన్ చేయగానే ఆ భర్త పిల్లలు ఎక్కడెక్కడో తిరుగుతున్నారని, నా భార్య ఎడిపోయింది ఏందని. అయ్యా పలానా పాడుది నన్ను తీసుకొచ్చాడు, అమ్మేసింది అయ్యా. రేపు సాయంత్రం కల్లా మీరు విమానం పట్టుకొని వస్తారో ఏం పట్టుకొని వస్తారో, రేపు రాత్రికి నన్ను తీసుకెళ్ళిపోతారంటయ్యా. అది ఇది పరిస్థితి అనగానే పాపం 2-3 ఎకరాలు ఒక్కొక్కటి 20 లక్షలు చేసేది 3 లక్షలు 4 లక్షలకు అమ్ముకొని ఏం చేశాడు? స్పాట్ డబ్బులు తీసుకొచ్చి ఫ్లైట్లో వెళ్ళి తీసుకొని వచ్చాడు. ఎవరిని? అమ్మగారు. నడువు హల్లెలూయా చెప్పండి గట్టిగా. జరిగింది ఇది నర్సాపేట ఏరియాలో. దేని స్తోత్రం. ఆ ఊరు నుండి మనకి విశ్వాసులు వస్తారు, వాళ్ళు చెప్పారు నాకు ఈ విషయాలు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఎందుకు చెప్తున్నాను ఈ విషయాలంటే, ఎవరిని నమ్మటానికే వీల్లేదు. హల్లెలూయా. అర్ధరాత్రి వేళ ఒంటరిగా ఆటోలు కూడా ఎక్కమాకండి. ఈ మధ్య కచ్చిపులు బాంబులు ఎక్కువైపోయినాయి. ఈ మధ్య ఇక్కడ వెళ్ళటం ఇంకంతే, ఆ పౌడర్ పీల్చుకోవడం పడిపోవడం జరుగుతున్నాయి అట్లా కొన్ని ఏరియాల్లో. హల్లెలూయా. ఎవరిని నమ్మటానికి లేదు. మనం ఎవరిని నమ్ముకోవాలి? నిన్నే నమ్ముకున్నా నీ వాడనయ్యా. పాడాలి. నిన్నే నమ్ముకున్నా నీ వాడనయ్యా, నీతోనే నా జీవితం నీ యేసయ్యా, నీతోనే నా
బ్రతుకు మూలమైన చావు మూలమైన నీకు ఘనత వస్తే అది ఏ చాలయ్యా. బ్రతుకు మూలమైన చావు మూలమైన నీకు ఘనత వస్తే అది ఏ చాలయ్యా. పాపలోకపు ప్రశంసలన్నీయో పాదధూళిగా ఎంచుకుంటినయ్యా. పాపలోకపు పాదధూళిగా ఎంచుకుంటినయ్యా. యేసయ్యా నిన్నే నమ్ముకున్నా నీ వాడనయ్యా. నిన్నే నమ్ముకున్నా నీ వాడనయ్య. చప్పట్లో నిన్నే పడాలి. నీ వాడనయ్యా. నిన్నే నమ్ముకున్నా నీ వాడనయ్యా. నిన్నే నమ్ముకున్నా నీ వాడనయ్యా. నిన్నే నమ్ముకున్నా నీ వాడనయ్యా. హల్లెలూయా. ఏదో ఒక దినాన మనల్ని అందరూ విడిచిపెట్టిపోతారు, కానీ దేవుడు మాత్రం నమ్మదగినవాడు. ఆయన ఎవరు చెప్పండి? ఆయన కలలో కూడా మనల్ని విడిచిపెట్టడు. ఇప్పుడు ఎవరు నమ్ముతారు మీరు? ఎవరిని నమ్మితే రక్షిస్తాడు ఆయన? దేవుని స్తోత్రం. ఆయన్నే నమ్మాలి మనం. ఆమేన్. మూడోది, ఎవరిని రక్షిస్తాడు? సామెతల గ్రంథం 28:18. సామెతల గ్రంథం 28:18. యథార్థముగా ప్రవర్తించువాడు రక్షించబడును, మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోవును. యథార్థ ప్రవర్తన కావాలి. అలాంటి వారిని దేవుడు రక్షిస్తాడు. ఎగ్జాంపుల్, నా ప్రియమైన బిడ్డలారా, సాతానుడికి దేవునికి మధ్యలో ఒక పందెం జరిగింది. అంటే ఒక ఛాలెంజ్. ఎన్ని శ్రమలు, బాధలు, కష్టాలు, కన్నీళ్ళు పెట్టినా యోబు యథార్థత తప్పడని దేవుడు, కాదు శ్రమలు, బాధలు, కష్టాలు పెడితే యథార్థత తప్పిపోతాడని సాతానుడు. ఈ వీరిద్దరి యొక్క పందెంలో యోబు ఒక పావులాగా తయారయ్యాడు. అప్రియదిన బిడ్డలారా, దేవుడు కంచె తీసివేశాడు. అతనికి ఉన్న ఆస్తులు పోయాయి, పిల్లలు పోయారు, ఆరోగ్యం చెడిపోయింది. అన్నీ పోయినప్పుడు అంటున్నాడు, యెహోవా ఇచ్చెను. యథార్థత విడిచిపెట్టలేదు. యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు గలవాడు, చెడుతనాన్ని విసర్జించినవాడు. ఒకరోజు భార్య తన దగ్గరికి వచ్చి అంటుంది, ఇంకా యథార్థత వదలకుందువా? యోబు 2:9. ఇంకా చూడండి, ఇంకనూ యథార్థత వదలకుందువా? చూడండి, దేవుని దూషించి మరణము కమ్ము. ఆ దేవుడు ఏం చేశాడు? ఆస్తులు నష్టపరిచాడు. ఆ దేవుడు ఏం చేశాడు? పిల్లల్ని లేకుండా చేశాడు. ఆ దేవుడు ఏం చేశాడు? చివరికి ఆరోగ్యం కూడా తీసేశాడుగా. ఇంకా ఆ బూడిదలో కూర్చొని చిల్ల పెంకు తీసుకొని గీక్కుంటూ, రోగాలలో నిన్ను స్తుతియంతును, వ్యాధులలో నిన్ను తును, దేహమంతయును కుల్లి కృషించిన. ఆమేన్. మన కష్టాలు స్తుతించాలి. ఎప్పుడు స్తుతించాలి? కన్నీళ్ళలో, వ్యాధులలో, రోగాలలో. చాలామంది దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళు ఎందుకు యేసయ్యని నమ్ముకున్నామంటే, దీవిస్తాడని, ఆశీర్వాదిస్తాడని, మా పిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తాడని, మా అప్పులు తీరుతాడని నమ్ముకున్నాం. దేవుని స్తోత్రం. అందుకే యేసయ్యని నమ్ముకుంది. చెప్పండి. నరకం తప్పించుకొని పాప విమోచన పొంది పరలోక రాజ్యం వెళ్తామని యేసయ్యని నమ్ముకుంది. ఆమేన్.
ఆయన రక్షకుడు, పాప విమోచకుడు, పరిశుద్ధుడు. యేసయ్యను నమ్ముకున్న వారు ఈ నమ్మకాలతో రమ్మకండి మందిరానికి. ఏదో వాటి కోసం వచ్చాం, వీటి కోసం వచ్చాం, అవి జరగకపోతే మధ్యలో వదిలిపెట్టిపోతాం. దేవుని స్తోత్రం. ఈ మధ్య పేరిచర్లలో ఒక భార్యాభర్తలు ఇద్దరు చాలా సంవత్సరాల కిందట బాప్తిసం పొందారు. భర్త వెనకబడిపోయాడు, భార్య మాత్రం వస్తూ ఉంది. ఎన్నోసార్లు చెప్పింది, ఆయన ఎన్నట్లా తాగుతూనే ఉన్నాడు. ఈ మధ్య హాస్పిటల్కి వెళితే ఆయన కిడ్నీలు డ్యామేజ్ అయ్యాయని చెప్పారు. చెప్పినప్పుడు భయమేసి చచ్చిపోతానేమోనని మళ్ళీ మందిరానికి వచ్చాడు. వచ్చిన దగ్గర నుండి భార్యతో అంటాడంట, దేవుడు మనకేం చేశాడు, దేవుడు మనకేం చేశాడు. సరే, దేవునికి మనకేం చేశాడు అంటున్నావు కదా, దేవుడు మనకి ఆరోగ్యం ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు, పెళ్ళిళ్ళు చేశాడు, ఇంతవరకు క్షేమంగా ఉన్నాం. దేవుడు ఎన్ని ఇచ్చినాయి కదా, స్థలం ఇచ్చాడు, పొలం ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు, ఓకే. కానీ నీకు రోగం ఎక్కడున్నప్పుడు వచ్చింది? దేవుళ్ళో ఉన్నప్పుడు వచ్చిందా, బయట ఉన్నప్పుడు వచ్చిందా? బయట ఉన్నప్పుడు వచ్చింది. అర్థమైందా? అతని జీవితంలో కొన్ని నష్టాలు వచ్చినప్పుడు నిలబడలేకపోయాడు. యోబు చూడండి, ఎన్ని కష్టాలు వచ్చినా యెహోవా ఇచ్చెను. బైబిల్లో ఒక చోట ఉంటుందండి, 13:15, ఆయన నన్ను చంపినను ఆయన కొరకే ఎదురు చూస్తాను. యోబు గ్రంథం 13:15. దాని స్తోత్రం. ఆయన నన్ను చంపినను, ఎంతమంది? 13:15. ఆయన నన్ను చంపినను. ఒకసారి చెప్పండి ఆ మాట మీరందరూ. ఎవరి కొరకు కనిపెడతారు? ఆయన కొరకే కనిపెట్టాలి మీరు. నేను స్తోత్రం. ఆయన కొరకే. ఈ మధ్య ఏం జరిగిందంటే, మనోడు దేవుడు ఏం చేస్తున్నాడు అది ఇది అని చెప్పేసి చర్చికి రావట్లా. భార్య వస్తున్న ప్రార్థనకి. నాకు నిన్న వాళ్ళ భార్య ఫోటోలు పెట్టింది వాట్సాప్లో. చెయ్యి రగ్గొట్టుకొని మొత్తం ఇదంతా రక్తమయమైపోయి నొప్పిని పెట్టారా. ఆ ఫోటోలు పెట్టగానే నాకు బాధ కలిగింది. ఏమైంది అని అంటే, వాళ్ళ అల్లుడు కూతురును కొట్టాడంట. ఎవరో చెప్పారు, నీ కూతురు సావు బ్రతుకుల మధ్యలో పడిపోయింది అనగానే తండ్రి కదా వెళ్ళాడు. వెనక నుండి ఆ అల్లుడు తండ్రి ఏం చేశాడంటే ఏదో కత్తితో పొడిచాడంట. దాని స్తోత్రం. ఇన్ని జరిగాయి. ఆ ఫోన్ చేసి ఇది పరిస్థితి అన్నా అదే ఏడుస్తుంది. అప్పుడే తినిపెట్టలేరా. దేవునికి దూరం అయితే ఏదో సాధించాలనుకుంటారు, చివరికి ప్రాణాలకే ముప్పు ఉందన్న సంగతే తెలియదు. అది ఎట్నో చేయికి తగిలింది ఆ కత్తి, తగలరాని చోట తగిలితే. దేవుని స్తోత్రం. దేవుడు ఎలాంటి వాళ్ళ కొరకు ఎదురు చూస్తున్నాడంటే, యథార్థవంతుల కొరకు. యెహోవా నీ గుడారములో ఉండదగిన వాడెవడు? యథార్థ ప్రవర్తన కలిగి. ఏ ప్రవర్తన కలిగి? నీకు శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, కష్టాలు వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, వెలివేతలు వచ్చినా, ఏది జరిగినా నాకు ఆయనే కావాలి. ఆమేన్. ఆయన్ని స్తుతిస్తాను, ఆయన్ని గణపరుస్తాను. వాళ్ళు అదిగో ఆ దేవత కాడికి, ఇదిగో ఈ గుడి కాడికి అడిపోదాం, ఇడిపోదాం, అదిగో అంతరాల కాడికి ఇట్టుకు పోదాం, అడిపోదాం అన్న ఒకటే మాట, ఆయన నన్ను చంపినను ఆయన కొరకే నేను కనిపెడతాను. ఎంతమంది ఆ నిరీక్షణతో ఉన్నారు? హల్లెలూయా. యథార్థవంతులను విడిచిపెట్టడో, యథార్థవంతులను వదులుకోడో. యథార్థవంతుల కోసం ఆయన ఎక్కడికైనా వస్తాడు. సింహాల బోన్లోకి వస్తాడు, చెరసాల్లోకి వస్తాడు, అగ్నిగుండంలోకైనా వస్తాడు. ఎవరి కోసం? దేవుని దగ్గర నువ్వు యథార్థంగా ఉండాలి. యథార్థవంతులకు ఆయన తోడై ఉంటాడు. యథార్థవంతుల గుడారము ఆయన వర్ధిల్లింపు చేస్తాడు. యథార్థవంతులు ఆయనకి ఇష్టలు అని వాక్యం చెప్తుంది. ఈరోజు నీలో ఏం కావాలి? ఆయన రక్షించాలంటే ఆయన హస్తములు కొరచ కాలేదు, కానీ నీలో ఉండాల్సింది యథార్థత. దేవుని స్తోత్రం. వేషధారణ బ్రతుకు, డూప్లికేట్ బ్రతుకు, నటన బ్రతుకు మానుకో. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా యథార్థవంతులుగా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. యథార్థవంతులను
దేవుడు ఎన్నడూ ఎప్పుడు చెయ్యి విడిచిపెట్టడు. హల్లెలూయా. మూడోదిగా ఎవరిని రక్షిస్తాడు ఆయన? నాలుగోది ఎవరిని రక్షిస్తాడు? వాక్యం చెప్తుంది. ఇర్మియా గ్రంథం 4:14 చదవండి. ఇర్మియా గ్రంథం 4:14. ఇర్మియా గ్రంథం 4:14. బుక్ ఆఫ్ జెరమయా చాప్టర్ 4:14. యెరూషలేమా, నీవు రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనము కడిగి వేసుకునము. చెప్పండి హల్లెలూయా. నేను చెప్తున్న వాక్యాలు చక్కగా రాసుకొని ధ్యానించండి. ఎక్కడ పోయినా కంటి పాపాలే కాపాడుకొని ఏ శత్రువు ఏ విధమైన కీడు లేకుండా దేవుడు ఈ భూమి మీద రక్షిస్తాడు. అలాగే రేపు నరకం తప్పించి పరలోకంలో కూడా మిమ్మల్ని రక్షిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం చెప్తుంది అక్కడ, యెరూషలేమా, నీవు రక్షించబడినట్లు నీ హృదయంలో నుండి ఏం తీసేసేయాలి? చెడుతనమును తీసివేసుకోవాలి. చేతులపైకి ఎత్తి గట్టిగా చెప్పండి. ఇశ్రాయేలీయులను దేవుడు శత్రువులకు ఎందుకు అప్పగించాడు తెలుసా? నిజ దేవుని మరచి, నిజ దేవుని ఆరాధన మరచి, నిజ దేవుణ్ణి కొనియాడకుండా ఈ సృష్టిలో ఉన్నటువంటి కొన్నిటిని ఆరాధిస్తున్నప్పుడు దేవుడు కోపం వచ్చేసింది. పని చేస్తున్న నేను, ఫలితమే వాడికి దక్కుతుంది. అవి చూడలేవు, నడవలేవు, వినలేవు, మాట్లాడలేవు. కానీ జీవం గల దేవుణ్ణి నేను మిమ్మల్ని రక్షిస్తే నా బాటుకులో పడకుండా, నేను చెప్పినట్టు వినకుండా నా దృష్టికి మీరు చెడు నడతలు నడుస్తారా? ముందు మీ చెడు నడతను కడిగి వేసుకుంటేనే నేను మిమ్మల్ని రక్షిస్తానంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెడు నడతలు సరి చేసుకోవాలి. ఎక్కడుంది నీలో చెడు? ఎక్కడుంది? ఏ లోపం ఉంది? నినివే పట్టణాన్ని దేవుడు నశింపచేస్తానని యోనా ద్వారా ప్రకటించినప్పుడు నినివే పట్టణస్థులు 3:10 చదవండి. నినివే పట్టణస్థులు ఏం చేశారు? వారు తమ చెడు మార్గములు విడిచి చెడుతనమును మానుకున్నప్పుడు దేవుడు వారిని రక్షించాడు. ఆ పట్టణాన్ని రక్షించాడు. ఆ పట్టణంలో ఉన్నటువంటి రాజులను, మంత్రులను, స్త్రీలను, పురుషులను, పెద్దలను అందరినీ దేవుడు రక్షించాడు. ఈ రోజున ఏ చెడుతనం ఉంది నీలో? ఏ చెడుతనం ఉంది నీలో? దేవుడు నిన్ను రక్షించాలంటే చెడుతనాన్ని దూరపరుచుకోమంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఏముంది అక్కడ? ఈ నినివే వారు చూడండి, చెడుతనము మానుకున్నారంట వాళ్ళు. ఈ రోజున ప్రియదని పెట్టారు. మీరు కూడా ఏం మానుకోవాలి? చెడుతనం మానుకోవాలి. చెడుతనము మానుకోకుండా మన మందిరానికి వెళ్తే ఏం లాభం అండి? చెడుతనం మానుకోకుండా వాక్యం ఏంటి ఏం లాభం? చెడుతనం మానుకోకుండా బల్లారాధన తీసుకుంటే ఏం లాభం? నీ బ్రతుకు మారిందా? హల్లెలూయా, హల్లెలూయా. మారాలి. సంవత్సరాలు మారిపోతున్నాయి, నెలలు మారిపోతున్నాయి, కాలం మారిపోతుంది, పరిస్థితులు మారిపోతున్నాయి. ఎలుక తోక ఏడాది ఉతికిన నలుపు నలిపినట్టుగా నీ బ్రతుకు మారింది ఏది? అదే బూతులు, అదే వ్యర్థమైన మాటలు, అదే కోపం, అదే ద్వేషం, అదే గుణాలు ఉన్నాయి నీలో. కారణం ఏంటి? మారట్లా. అన్ని మారిపోతుంది, నీ బ్రతుకు మారట్లా. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని రక్షించటానికి ఆయన నీతో హెచ్చరిక చేస్తున్నాడు. నీ చెడుతనం ఏం చేయాలి? మానుకో. చెడుతనం మానుకో. అడగండి దేవుని దగ్గర, అయ్యా పిల్లలకి పెళ్ళిళ్ళు కావాలి, పిల్లలకు ఉద్యోగాలు కావాలి, అవన్నీ తీసి పక్కన పడేయండి. ముందు మాలో ఏ చెడుతనం ఉందో తెలియపరచు అయ్యా. స్తోత్ర. ఒకసారి గుడిమి చేయబెట్టుకుని చెప్పండి అన్నమాట. మాలో ఏ లోపాలనే తెలియపరచు అయ్యా. ఆ దోషములు, పాపములు తెలియపరచు. నీ కాయాసకరమైన మార్గములు మా యందు ఏమున్నా సరే మేము ఒప్పుకుంటామయ్యా. హల్లెలూయా. ఏ శరీర క్రియ ఉందయ్యా నీకు నచ్చనిది? రోజు ఒక్కసారి నా ప్రార్థన చేస్తారా? నిశ్చిత్తానుసారంగా నడిపించండి. నీవు పరిశుద్ధుడు, నేను కూడా పరిశుద్ధుడిగా ఉండాలనుకుంటున్నాను ప్రభా. ఈ చెడుతనం నాలో ఉండకూడదు ప్రభా అని దేవుని దగ్గర కన్నీళ్ళు విడవండి. మిమ్మల్ని శుద్ధ సువర్ణంగా మారుస్తాడు ఆయన. ఆయన రాకడ దగ్గరగా ఉంది. ఆయన చెప్పిన ప్రవచనాలు 100కి 90 జరిగిపోయాయి. ఇంకొంది జస్ట్ 10%. ప్రభు రాకడ సూచనలు జరుగుతున్నాయి. దేవుని స్తోత్ర. గురుతులు జరుగుచుండెను,
వాక్యము నెరవేరుచుండెను, గురుతులు జరుగుచుండెను. వాక్యము నెరవేరుచుండెను, మార్పులేని మానవా మారు మనసు పొందవా. మార్పులేని మానవా మారు మనసు పొందవా. మారు మనసు పొందకపోతే మరి రాదు ఈ తరుణము. నీవు మారు మనసు పొందకపోతే మరి రాదు ఈ సమయము. వస్తానని చెప్పినాడు నా యేసు, వచ్చి తిరుతాడు నేడో రేపు. హల్లెలూయా. వస్తానని చెప్పిన దేవుడు వస్తాడు అతి త్వరలో. సంఘము పవిత్రపరచుకొని దేవుని బిడ్డలు శుద్ధులై దేవుని కడబోర శబ్దము వినటానికి సిద్ధంగా ఉన్నారా లేదా? చెడు క్రియలతో వెళ్తావా? చెడు గుణాలతో వెళ్తావా? సరి చేసుకుంటావా లేదా? దేవుడు హెచ్చరిక చెప్తున్నాడు. యెరూషలేమా, నీ చెడు నడతను మార్చుకో, కడిగి వేసుకో, వాక్యంతో కడుక్కో, ఆత్మతో కడుక్కో, యేసు రక్తముతో కడుక్కో. ఊరా శ్రీకాంతారాల ఊరా బాబా దియాల. యేసు రక్తము ప్రతి పాపము నుండి కడుగుతుంది. వాక్యం అనే వదకము చేత కడగబడి వధవ సంగముగా మచ్చ డాగు కలంకము లేని పరిశుద్ధమైన సంగముగా మార్చబడి రేపు ప్రభు ఎదుట తగ్గ 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 మెరిసిపోతున్న ధవల వస్త్రములు ధరించి ఆయన ఎదుట నిలబడినప్పుడు, అహష్వరోసు రాజు ఎస్తేర్ అనే కన్యకను చూసినప్పుడు ఏ రీతిగా ఓకే సెలెక్టెడ్ అని చెప్పినట్టుగా మనల్ని చూసిన వెంటనే మన దేవుడు సెలెక్ట్ అనాలి. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ కుమార్తె శారా సెలెక్టెడ్, నా ప్రియ కుమారుడు అబ్రహాం సెలెక్టెడ్, నా ప్రియ కుమారుడు సిమోన్ సెలెక్టెడ్ అని దేవుడు ఆ పలుకు నీకు వినిపిస్తే, అబ్బా దానికి మించిన తన్నితే ఉందండి. నువ్వు సెలెక్ట్ అయ్యావు. కొంతమంది అంటారు చూడండి, ఆర్మీకి సెలెక్ట్ అయ్యావంట. దేవుని స్తోత్రం. నైటింగేల్ పాటలు పాడటానికి సెలెక్ట్ అయ్యావంట. పోలీసు ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యావంట. ఎంత మురిసిపోతారు. పరలోకానికి సెలెక్ట్ అయితే మురిసిపోరా? దేవుని స్తోత్రం కలుగును గాక. గొర్రె పిల్ల భార్య వివాహోత్సవము ప్రారంభమైంది. వస్త్రములు ఉతుక్కుంటుందంట. ప్రియ సహోదరుడు సహోదరి, ఈ రోజున మన జీవితంలో మనం పరిశుద్ధతను ప్రేమించి పాపమును దోషమును కడుక్కోవాలి. చేతులు పైకెత్తి గడిగలు చెప్పండి. కడుక్కునే అనుభవం కావాలి. అక్కడ ఏమని రాయబడింది? హృదయములో నుండి చెడుతనం కడిగేసుకోవాలంట. ఏముంది హృదయంలో? మార్కు సువార్త 7:21 వాక్యం చదివితే హృదయంలో ఏముంది? హృదయంలో ఏముంది? చదువుకున్న పిల్లలందరూ వచ్చే వారి నుండి పుస్తకాలు కానీ డైరీలు కానీ తెచ్చుకోండి, చక్కగా రాసుకోండి, ధ్యానించండి. హల్లెలూయా. లోపల నుండి అనగా చూడండి, హృదయమును కడుక్కోమంటున్నాడు కదా. హృదయంలో చెడుతనం ఉంది అంటున్నాడు కదా. మనుషుల్లో హృదయంలో ఏముంది? దురాలోచన, జారత్వము, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను. అదుగో చూడండి, హృదయంలో ఏముంటుందంట? చెడుతనములను, కృత్రిమములను. అదిగో ఆ చెత్త అంతా ఉంది. చదువుకోండి ఆ వాక్యాలు. ఇప్పుడు ఏం చేయాలి? హృదయాన్ని, నా హృదయమే నీ ఆలయమై నా హృదిలో. ఆమె మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరందరూ నాకు వందనాలు చెప్పారా లేదా? చెప్పబోతే ఇప్పుడు చెప్పండి ఒకసారి. నాకు వందనాలు చెప్తున్నా, మీరు ఎప్పుడైనా నా గురించి చెడుగా మాట్లాడుకోవచ్చా? చెప్పండి.
నేను ఈ మధ్య అందరికి వందనాలు చెప్పట్లా, తెలుసా మీకు? నిజం, వందనాలు చెప్పిన ప్రతి ఒక్కరికి వందనాలు చెప్పట్లా. నేను స్తోత్రం. ఎందుకని? నా ముందే వందనాలు చెబుతున్నారు, నేను లేనప్పుడు ఏదో ఒకటి మాట్లాడుకుంటారుగా. అట్లాంటి వాళ్ళకి ఆ వందనాలు నిజమైన వందనాలేనా అసలుకి? అందుకని చెప్పట్లే ఈ మధ్య. వందనాలు అంటే ఇట్లా అంటున్నా అంటే సరేలే అన్నట్టు. నేను స్తోత్రం. నా గురించి ఎక్కడ చెడుగా మాట్లాడకపోతే, నా మంచి కోరుకుంటే నిజంగా నాకు అప్పుడు వందనాలు చెప్పాలి మీరు. నేను స్తోత్రం. చెదురు పైకి దిగట్టుగా చెప్పాలి. నవ్వుతా నా ముందు ఇట్లా వందనాలు చెబితే మీరు కాదులేండి. నేను స్తోత్రం. చెవులు గలవాడు ఈ మాటలు వినుగాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా. నా ముందు వందనాలు చెప్పి నేను లేనప్పుడు ఇంక అదే ప్రేమతో ఉంటే ఆ వందనాలు నేను స్వీకరిస్తా. ఆమేన్. నేను అన్నది రైటా రాంగా చెప్పండి? 100%, 1000%? నేను స్తోత్రం. ఇప్పుడు నేను మీకు వందనాలు చెప్పా, ఏది మీ అందరికి వందనాలు చెప్పి అందరూ చెప్తున్నాలే ఒకసారి. ఇప్పుడు నేను మళ్ళీ పక్క పోయి ఏంది దరిద్రపతి పరిశుద్ధమ్మ అన్నాను అనుకోండి, నా వందనాలు కరెక్టా రాంగా? అది అంటే లోన్ ఒకటే, ఆ నటన జీవితమే మానుకోమంటున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం కలుగునగాక. అంటే నేను ఎగ్జాంపుల్ చెప్పాలండి. లోన ఉండ చెడుతనం అంటే అదే, బయటకో మాట అదొద్దు. దేవుడు అంతరంగంలో సత్యాన్ని కోరుకుంటున్నాడంట. 51వ కీర్తన 10వ వాక్యం 9-10లో ఉంటుందండి. దావీదు అంటున్నాడు, నీవు అంతరంగములో సత్యమును కోరుకుంటున్నావయ్యా, పై నటనలు కాదయ్యా. నీ హృదయమును కోరుకుంటున్నాడు ఆయన. హృదయములో చెడుతనం ఉంటే కడుక్కోమంటున్నాడు దేవుడు. అప్పుడు మాత్రమే నిన్నేం చేస్తాను? రక్షిస్తాను. దేవుని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది అసలు నేను రక్షించనని చెప్పేశాడు, మొమాటం లేకుండా ఆయనే చెప్పాడు. కొంతమంది నేను రక్షించను అన్నాడు. న్యాయాధిపతుల గ్రంథం 10:13 అంటాడు, నేను మిమ్మల్ని రక్షించను. చెప్పండి. న్యాయాధిపతుల గ్రంథం 10:13. అయితే మీరు నన్ను విసర్జించి అన్య దేవతలను పూజించితిరి గనుక నేను ఇక్కడ మిమ్మల్ని, అంటే అప్పుడు దాకా ఏం చేసినట్టు అంటే ఇప్పుడు ఏమంటున్నాడు? ఇక నేను మిమ్మల్ని రక్షించను అంటే మీరు అన్యుల్లాగా మారిపోతున్నారని. దేవుని స్తోత్రం కలుగునగాక. ఒక్క పాయింటే ఇక్కడ దాకా వచ్చింది, ఇంక 2వ పాయింట్ ఉంది. తెల్లారిద్దంటారా? దేవుని స్తోత్రం. అలా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇక్కడ పెట్టు. దేవుని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి గట్టిగా. రక్షింపనేరకున్నట్లు నా హస్తములు ఎవరిని రక్షిస్తానన్నాడు చెప్పండి ఇప్పుడు మీరు. నెంబర్ 1 బోరల ఊదే వారిని. నెంబర్ 2 నమ్ముకున్న వారిని. నెంబర్ 3 యథార్థంగా ఉండండి దేవుళ్ళు. ఆమేన్. కష్టాలు వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, రోగాలు వచ్చినా దేవుని విడిచిపెట్టమాకండి. నెంబర్ చెడుతనాన్ని దూరపరుచుకున్న వారిని. అంతే లాస్ట్. దాని స్తోత్రం. విననేరకున్నట్లు అన్నాడు మళ్ళీ, నా చెవులు మందం కాలేదు. దేవుని స్తోత్రం కలుగునగాక. కొంతమందికి వినపడదు, కొంతమందికి కనపడదు. హల్లెలూయా. మాకు వినపడతాయ్యా అన్న వాళ్ళ చేతులు ఎత్తాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. ఈ మధ్య ఒకరికి భాష తెలియదని ఒకరు తెగదెడతా ఉన్నాడు. దగ్గరికి పోయాడు, అన్నాడు, ఎరా నేను తెలుగుని కాదనుకుని ఎట్ట తిడుతున్నావురా నన్ను, నాకు తెలుగు వచ్చు రోయి అని పట్టుకుని పిచ్చుతనుడు తిన్నాడు. తెలుగు రాదనుకుని ఏం చేస్తున్నాడు? తిడతా ఉన్నాడు. అట్టా ఎట్ట నాకు తెలుగు వచ్చురా. దేవుని స్తోత్రం. విననేరకుండునట్లు అంటే దేవుడు మనం ప్రార్థన చేస్తే వింటాడు. ఆమేన్. వింటాడా వినడా? అందరి ప్రార్థనలు వింటాడా? వినడం. ఎవరి ప్రార్థనలు వింటాడు? యథార్థవంతుల. అది పోయింది. ఇంకా టాపిక్ ఆ అంశం తీసేసేది. ఎవరి ప్రార్థన ఆలకిస్తాడు దేవుడు. దేవుని స్తోత్రం కలుగునగాక. అప్పుడే దీన్ని పెట్టారా? బైబిల్లో చాలామంది గురించి రాయపడింది.
చాలామంది ప్రార్థనలు విన్నాడు. కొన్ని విషయాలు టకటక చెప్పేస్తాను. నెంబర్ 1, ఆదికాండ 16:11. ఆదికాండ 16:11. మరి యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినెను, నీవు గర్భవతి అయి ఉన్నావు, నీ కుమారుని కని అతనికి ఇస్మాయిల్ అని పేరు పెట్టుదు. ఇక్కడ ఎవరి గురించి మాట రాయబడింది? హాగరు గురించి రాయబడింది. హాగర్ అంటే ఎవరండి? దాసి. ఎవరి ప్రార్థనలు ఆలకిస్తాడు దేవుడు? దాసుల ప్రార్థనలు. మనం ఎవరికి దాసులం? పాపానికి దాసులమా? మనుషులకు దాసులమా? దేవునికి దాసులమా? చేతులపైకి ఎత్తి గట్టిగా చెప్పండి. దాసుడు అంటే అర్థం ఏంటి? ఆ యజమానుడు ఆజ్ఞాపించినవి చేసేవాడు దాసుడు. ఇప్పుడు ఈమెవరో? హాగరు. ఈమె ఎవరికి దాసి? శారాకి దాసి. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. నా ప్రియని బిడ్డలారా, శారా అంటే అర్థం ఏంటి? రాజకుమారి అని అర్థం. శారా అంటే అర్థం ఏంటి? రాజకుమారి. సంఘానికి ఏ పేరు పెట్టాడు దేవుడు? రాజకుమారి పుత్రిక అంటాడు. రాజకుమార పుత్రిక. చతుర్పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. ఆత్మీయ అర్థాలు నేర్చుకోవాలి మీరు. శారా అంటే ఎవరండి? శారా అంటే ఎవరు? రాజకుమారి. సంఘం అంటే ఎవరు? రాజకుమార పుత్రిక, అందముగా నడుచు కన్యక. ఎవరు? సంఘం. రాజకుమార అంటే ఇప్పుడు ఎవరికి లోబడాలి మనము? ఎవరికి దాసులమై ఉండాలి అంటే సంఘానికి దాసులమై ఉండాలి. నెంబర్ 1 స్తోత్రం. నెంబర్ 2 దేవునికి దాసులమై ఉండాలి. అంటే సంఘ క్రమాలకి నువ్వు పూర్తిగా లోబడిపోవాలి. దాని స్తోత్రం. శనివారం పూట ఇది టయాన ప్రార్థన జరిగిద్దంటే సంఘ క్రమానికి నువ్వేం కావాలి? దాసుడు అవ్వాలి, దాసురాలు అవ్వాలి. అప్పుడు నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఆమేన్. సంఘ క్రమాలకి ఆదివారం ఇది టైంలో ప్రార్థన, ఈ టైంలో ఆరాధన, లోబడిపోవాలి. దాసుడు అయి ఉండాలి, దాసురాలు అయి ఉండాలి. ఈ క్రమాలన్నీ తెలియకుండా, లోబడకుండా నా ప్రియని బిడ్డలారా, నీవు నిష్టానుసారంగా అహంకారంగా ధనవంతుడిలాగా బ్రతికితే అలాంటి వారి ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళదు. ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపుల మనవి దేవుడు ఆలకించడు. ఆత్మీయ అర్థమైందా మీకు? ఆఖరు అంటే ఎవరు? దాసి. దాసి ఎవరికి లోబడాలి? శారాకి. శారా అంటే ఎవరు? రాజకుమారి. రాజకుమారి అంటే ఎవరు? సంఘం. దేవుని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. శారాకేనా లోబడేది? అబ్రహాం కూడా ఏం కావాలమ్మా? అబ్రహాం అంటే ఎవరు? రాజకుమారుడు. దేవుని స్తోత్రం. అబ్రహాం అంటే ఎవరు? రాజకుమారుడు. రాజకుమారుడు. రాజకుమారుడు ఎవరు? రాజులకు రాజు ఎవరు? రాజు తండ్రి. రాజకుమారుడు ఎవరు? యేసుక్రీస్తు. చప్పట్లు కొట్టండి గట్టిగా. యేసయ్యకి దాసులుగా ఉండాలి మనం. ఆమేన్. యేసయ్య దాసులమమ్మ, మన అందరి కొరకు కల్వరి సిలువలో ప్రాణం పెట్టిన యేసయ్య. ఎవరికి దాసులం? శనివారం రాలేదేందమ్మా, వాళ్ళు ఒప్పుకోలేదు అన్నయ్య. ఆదివారం రాలేదేందమ్మా, మా బంధువులు ఒప్పుకోవట్లేదు అన్నయ్య, అందుకని పోయానన్నయ్య పెళ్ళికి. పో దరిద్రం మొహం వేసుకొని. దాని స్తోత్రం. నువ్వు మనుషులకు దాసుడివి, మనుషులకు దాసురాలివి. గలతీయులకు రాసిన పత్రిక చదవండి. మనుషులకు దాసులైతే, హల్లెలూయా, గలతీయులకు రాసిన పత్రికలు ఏమని రాయబడింది? 1వ అధ్యాయం. నేను మనుషులకు దాసుడిని కాదు, మనుషులను సంతోషపెట్టేవాడిని కాదు. దాని స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తునకు దాసుడిని కాకపోదును అంటున్నాడు. ఎవరికి మనం దాసులం? చెప్పండి అమ్మా. దేవునికి దాసులైతేనే వారి ప్రార్థన దేవుడు. అర్థమైందా? ఎవరికి దాసులుగా ఉండాలి? ఆదివారం పూట ఏదన్నా పని ఉన్నా, ఫంక్షన్లు ఉన్నా వెళ్ళొచ్చా? ఇటు చూడండి, ఇటు చూడు, చెప్పండి. ప్రాముఖ్యమైన పిల్లన్నా ఏదంట? ప్రాముఖ్యమైన పని. దేవుడి పని ప్రాముఖ్యం కదా?
ప్రాముఖ్యం కదా. ఉపవాసం ఉండాల్సిన సమయంలో ఎందుకు ఉపవాసం ఉండట్లా? అది ప్రాముఖ్యం కాదా? ప్రార్థన చేసుకోవటమే ప్రాముఖ్యం కాదా? వాక్యం చదవటం ప్రాముఖ్యం కాదా? దైవ సన్నిధికి వెళ్ళటం ప్రాముఖ్యం కాదా? ఆ పరికమాల కార్యక్రమాలే ప్రాముఖ్యమా? చెప్పండి. హాగరు దాసి, రాజుకి లోబడాలి, దాసురాలుగా ఉండాలి. అలాగే సంఘము అనబడుతున్న రాజకుమారికి దాసిగా ఉండాలి. సంఘ క్రమాలకు లోబడాలి, ప్రియుడైన యేసయ్యకి లోబడి దాస్యములో ఉండాలి. ఎంతమందికి అర్థమైంది వాక్యం? చతురపైకి ఎత్తి గడుగులు చెప్పండి. అలాంటి వారిని రక్షించుకోవడానికి దేవుడు ఏం చేస్తాడు? చేయి చాపుతాడు. ఆదికాండం 21:17 21:17 కూడా చదవండి. దేవుని స్తోత్రం. దేవుడు ఆ చిన్నవాని మొర వినేను. ఎవరెతనో? ఈ చిన్నవాడి మొర దేవుడు ఆలకించాడు, విన్నాడు. హల్లెలూయా. ఎవరెతనో? ఇస్మాయిల్ అంటే ఏంటి? నా ప్రియమైన బిడ్డలారా, చిన్నవాడని వాక్యంలో రాయబడింది అక్కడ చూడండి. ఆ చిన్నవాని మొర. ప్రభు ఎదుట మనం ఎప్పుడు చిన్నపిల్లలాగే ఉండాలి. ఆమేన్. యోహాను భక్తుడు అంటాడు, చిన్న పిల్లలారా అన్నాడా లేదా? యోహాను పత్రికలు అంటాడు చూడండి, పెద్ద పిల్లలారా అన్నాడా, చిన్న పిల్లలారా అన్నాడా? మన మనసు ఎప్పుడు ఎట్టుండాలి? చిన్న పిల్లల వలె ఉండాలి. మన హృదయం ఎట్టుండాలి? చిన్నపిల్లలకి కల్ముషం ఉండదు, కుట్రాలు కక్షలు ఉండవు, క్రోధాలు ఉండవు, వేషధారణ ఉండదు. వాళ్ళకి తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, మళ్ళీ ఒకటి అవుతారు. దేవుని స్తోత్రం కలుగునగాక. ప్రభు అంటున్నాడు, చిన్న పిల్లోడిని ఒకడిని చూపించి చిన్న పిల్లల లాంటి వారిదే దేవుని రాజ్యం అన్నాడు. చిన్న పిల్లల మీద చేతులు పెట్టి దీవించాడంట. దేవుని స్తోత్రం. సౌలు అంటే పెద్దవాడు, పౌలు అంటే చిన్నవాడు. సౌలుని దేవుడు ఏం చేశాడు? పౌలుగా మార్చాడు. అంటే పెద్దవాడిని చిన్నవాడిగా మార్చాడు. ఆ తర్వాత పెద్దవాడు అయ్యాడు. దేవుని స్తోత్రం. ఈరోజున నా ప్రియమైన బిడ్డలారా, మీ మనసు పెద్ద అంటే అర్థమేంటి తెలుసా? అహంకారం, గర్వం, హెచ్చించుకునే మనసుకు సాదృశ్యంగా ఉంది. చిన్న అంటే తగ్గింపు, లోబడటం, విధేయత, దేని మనసుకు సాదృశ్యంగా ఉంది. దీనుల ప్రార్థన ఆలకిస్తాడు, తగ్గించుకున్న వారి ప్రార్థన ఆలకిస్తాడు. హలో చెప్పండి. పరిసయ్యుడు వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నా, వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నా, బల్లారాధన ఎత్తున్నా, దొంగలాగలేను, వాళ్ళలాగలేను, వీళ్ళలాగలేనని చెబుతా ఉంటే బయట సొంకరి గుండెలు బాదుకొని అంటున్నాడు, దేవా నేను పాపినయ్యా. అలలు చెప్పండి గట్టిగా. కొంతమంది నా ప్రియదిని పెట్టారు, వాళ్ళకై వాళ్ళు నీతిమంతులు అనుకుంటారు. మీరు 2 రోజులు ఉపవాసాలు ఉంటున్నాం, ఉంటే ఉండు, దేవుడిచ్చిన కృప, దశమా భాగం ఇస్తున్నాం, ఆ దేవుని కృప. దొంగలాగలేను, వ్యభిచారలాగలేను, అది దేవుని కృప. దేవుని స్తుతించు. హల్లెలూయా. అదిగో వాళ్ళలాగలేనని విమర్శ చేయొచ్చా? తీర్పు తీర్చొచ్చా? వీళ్ళిద్దరిలో ఎవరు నీతిమంతులు అయ్యారు దేవుని దృష్టిలో? తగ్గించుకున్నవాడా, హెచ్చించుకున్నవాడా? ఈరోజు తగ్గించుకోండి, చిన్నపిల్లలాగా ఉండాలి. అలాంటి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నేను ఎంత, నా జీవితం ఎంత, ఆయన కృప మీద నా జీవితం ఆధారపడిందని. నేను స్తోత్రం. పసిపిల్లలాగా ఉండాలి ప్రభు ఎదుట మనం. హల్లెలూయా. ఒకళ్ళ మీద ఒకళ్ళు సాడీలు చెప్పుకోకూడదు. మీరు కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు కొండేలు చెప్పుకోకూడదు. ఒకళ్ళ మీద ఒకళ్ళు ద్వేషం కలిగి ఉండకూడదు. ఒకళ్ళ మీద ఒకళ్ళు విరోధంగా మాట్లాడుకోకూడదు. ఒకే చర్చికి వస్తున్నారు, ఒకే దేవుని నమ్మారు, ఒకే దేవుని నామంలో బాప్తిసాలు పొందారు. మీకు ఈ చెడు క్రియలో హృదయంలో కనపడకూడదు. ఏదన్నా వాళ్ళలో లోపాలుంటే ప్రార్థన చేయండి. అయ్యా అదిగో అక్కయ్య ఇంకా కొన్ని లోపాలుండి మార్చయ్యా అని. ఆమె గురించి పోయి 100 మందికి ప్రచారాలు చేయమాకండి. అర్థమైంది? మనం ఆమె గురించి ప్రచారం చేసేవాళ్ళం కాదు. యేసయ్య ప్రేమను గూర్చి ప్రచారం చేయాలి. యేసయ్య సువార్తను గూర్చి, యేసయ్య కార్చిన రక్త విమోచన గురించి ప్రచారం చేయాలి. మనుషులు చెడును గురించి కాదు. చెడును గురించి ప్రచారం చేసేవాడు ఎవడో? సాతానుడు. నేరారోపణ చేసేది ఎవడో? సహోదరుల మీద దివారాత్రులు నేరారోపణ చేస్తుంది సాతానుడు. కొంతమంది వెనకాల సాతాను నుండి అట్లా నేరారోపణలు చేస్తాడు. తన స్తోత్ర. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. 3వది, ఇస్సాకు ప్రార్థన దేవుడు ఆలకించెను. ఆదికాండం 25:21. ఇస్సాకు భార్య గుడ్రాలంట. ఇస్సాకు పెళ్ళైనప్పుడు 40 ఏండ్లు వయసు గల్లోడు. ఎన్నేండ్లు?
40 సంవత్సరాలు వయసు ఇస్సాకుది. 20 ఏండ్ల దాకా పిల్లల పుట్ల ఇస్సాక్కి. తన భార్య గుడ్రాలైతే రెబెకా కొరకు ఏం చేశాడు? దేవుని వేడుకున్నాడంట. ఈరోజు నా ప్రియదని బిడ్డలారా, ఇస్సాకు వలె కొంతమంది సమస్యల కొరకు మనం దేవుని ఏం చేయాలి? వేడుకోవాలి, ప్రార్థన చేయాలి, కన్నీళ్ళు విడవాలి. దాని స్తోత్ర. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రెబెకా గర్భవతి ఆయన. ఇస్సాకు అంటే ఎవరో తెలుసా? అర్థం అర్పించబడిన వాడు. హల్లెలూయా. ఇస్సాకు అంటే అర్థం ఏంటి? అర్పించబడిన వాడు. యాకోబు పత్రిక 2:21 రాయబడింది, అర్పించబడిన వాడు. అబ్రహాము బలిపీఠం మీద దేవునికి అర్పించేసాడు. ఈ రోజున మనము కూడా ఈ దేహమును ఎవరికి అర్పించాలి? దేవునికి సమర్పించాలి. ఈ దేహం నాది కాదు, ఈ ప్రాణం నాది కాదు, ఈ ఆత్మ నాది కాదు. ఏముంది మనలో చెప్పండి? ఏమనుందా? దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. దిగంబరిగానే వచ్చావు నీవు, దిగంబరిగా పోతావులే. తల్లి గర్భంలో ఉండి ఎట్టా వచ్చాం? బట్టలు వేసుకొని వచ్చామా? తెల్లని డ్రెస్ వేసుకొని ఉన్నారు ఇక్కడ. తెల్లని డ్రెస్ వేసుకొని వచ్చారా? రక్త మరకలతో వచ్చారా? దిగంబరిగానే వచ్చావు నీవు, దిగంబరిగా పోతావులే. దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకు చేరును, నీకంటూ ఏముందిలే. ఆత్మ కూడా ఎక్కడికి వెళ్ళిపోవాలి? దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకు చేరును, నీకంటూ ఏముందిలే, నీకంటూ ఏముందిలే. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ మనసు మార్చుకోవా, నీ మనసు మార్చుకోవా. అనుకూల సమయము ఇది ఏనని ఎరిగి మారు మనసు నువ్వు పొందవా, మారు మనసు నువ్వు పొందవా. హల్లెలూయా. ఎట్లొచ్చాం మనం? దిగంబరిగానే వచ్చావు నీవు. ఇల్లు తీసుకెళ్తారా? బంగారం తీసుకెళ్తారా? దిగంబరిగా పోతావులే. అది నాది, ఇది నాది. ఏది రానిది? ఏది నీది కాదో? నీలో ఉన్న ఆత్మ నీది కాదు. ఆత్మ ఎవరిది? దేవుడిచ్చిన ఆత్మను దేవుని యొద్దకు చేరితే నీకంటూ ఏముంది? ఏమనుందా? అందుకని దేన్ని బట్టి మిడిచి పడమాకండి. హల్లెలూయా. దేన్ని బట్టి ఏం పడకూడదు? తగ్గించుకోండి. చిన్న పిల్లల మనసులాగా ఉంచుకోండి. అర్పించుకోవాలి. దేని స్తోత్ర. ఇస్సాకు అంటే అర్థం ఏంటి? అర్పించబడిన వాడు. అతని ప్రార్థన దేవుడు అర్పించబడవాలి. సజీవ యాగముగా మీ శరీరములను దేవునికి సమర్పించుకోమని వాక్యం చెప్తుంది. లేయా ప్రార్థన దేవుడు విన్నాడు. 30:17 ఆదికాండం. లేయా అనగా అర్థం ఏంటి తెలుసా? లోకము చేత ద్వేషించబడినది. లేయా అంటే అర్థం ఏంటి? ఇలాంటి వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. హల్లెలూయా. అయిపోయింది నా ప్రసంగం. దాని స్తోత్రం. ఒకటి దాసుల ప్రార్థన దేవుడు ఎవరికి దాసులుగా ఉండాలి? దేవునికి, సంఘానికి. రెండవది ఎవరి ప్రార్థన ఆలకిస్తాడు? చిన్న పిల్లవాడి ప్రార్థన ఆలకిస్తాడు. అంటే ఎప్పుడు మనము గర్విష్ఠులు కాకుండా తగ్గించుకొని బ్రతకాలి. 3 ఇస్సాకు అర్పించబడిన వాడు. ప్రాణాత్మ దేహములు దేవునికి సమర్పించుకుంటే వారి ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు. సావైన బ్రతుకైన నువ్వేనయ్యా, ఈ దేహము నీది, దేహముతో నిన్ను మహింపరుస్తాను, ప్రాణముతో నా ప్రాణమ యెహోవాని సన్నుతించుమని గణపరుస్తాను, నా ఆత్మతో నేను చెబుతున్నాను, నా దేవుని గణపరచు అని. ఇట్లా పూర్తిగా దేవునికి సమర్పించుకున్న వారిని దేవుడు జ్ఞాపకం చేసుకుని వారి ప్రార్థన ఆలకిస్తాడు. లేయా ద్వేషించబడిన దీని వాక్యం చెప్తుంది. భర్త ద్వేషించాడు, అందరూ చెల్లెలు ద్వేషించి, చివరికి తండ్రి కూడా ద్వేషించాడు. ద్వేషించబడటం అంటే లోకములో మనకు శ్రమ,
ప్రభుని నమ్మినందుకు, మందిరానికి వెళ్తున్నందుకు, బాప్తిసం పొందినందుకు, ప్రభులో కొనసాగుతున్నందుకు, ఆచారాలు చేయనందుకు, లోకముతో సాగిపోనందుకు అందరూ మనల్ని ద్వేషిస్తారు. అయినను మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అందరు లేచి నిలబడండి. ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. యెహోషువ ప్రార్థన చేయి. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రక్షింపనేరకుండునట్లు ఆయన హస్తము కొరచ కాలేదు, విననేరకుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. నిన్ను రక్షించాలని, స్తోత్రం స్తోత్రం, ప్రార్థన వినాలని దేవుడు కోరుకుంటున్నాడు. మహాదేవుడా నీకు నీలో దోషం ఉంది, పాపం ఉంది, వెంటొస్తున్నాయి దేవునికి. స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మహిమగల ప్రభువా నీకే వందనాలు నాయనా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అయ్యా, ఈ హాఫ్ నైట్ ప్రార్థనలో నా తండ్రి నీకు స్తోత్రం నాయనా. స్తోత్రాలు ప్రభువా. నీవు మాట్లాడినటువంటి ప్రతి మాట కొరకై నీకే స్తోత్రము నాయనా. స్తోత్రం 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 స్తోత్రం. అయ్యా, ఇదిగో రక్షింపనేరకుండునట్లు నా హస్తము కురచ కాలేదని, విననేరకుండునట్లు నా చెవులు మందము కాలేదని నా ప్రభువా నీవే మాట్లాడినందు కొరకు స్తోత్రము నాయనా. స్తోత్రం 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 స్తోత్రం. విన్న వాక్యానుసారంగా నా ప్రభువా నీ బిడ్డలు నా తండ్రి రక్షించబడినట్లు వారి యొక్క చెడు నడతలు మానుకొని, కడిగి వేసుకొని, చెడు క్రియలు కడిగి వేసుకొని, నీ ఆత్మ చేత, రక్తము చేత, అయ్యా వాక్యము చేత కడిగి వేసుకొని ఉన్నప్పుడు నా ప్రభువా వాళ్ళు రక్షించబడుతున్నారు నాయన. అలాగునే నాయన యథార్థంగా ఉన్నప్పుడు రక్షించబడుతున్నారు. అయ్యా, మాటలో, క్రియల్లో, భక్తిలో, అన్నిటిలో నా ప్రభువా యథార్థంగా ఉండునట్లు సహాయం చేయండి నాయన. అన్ని విషయాలలో నా ప్రభువా నిన్ను నమ్ముకొని ఉండునట్లు సహాయం చేయండి. మనుషులను, వాళ్ళని వీళ్ళని కాదు నాయన తండ్రి, కంటి పాపలాగా కాపాడుతున్నటువంటి, అన్ని సందర్భాల్లో తోడై ఉండి ఆదరించి బలపరుస్తున్నటువంటి అయ్యా నిన్నే నీ బిడ్డలో పరిపూర్ణంగా నమ్మునట్లు అయ్యా నీకు స్తోత్రాలు, సహాయం చేయండి. ఇదిగో ఎవరి మనవులు కూడా నీవు ఆలకిస్తావో మాట్లాడారు తండ్రి. అయ్యా ఇదిగో హాగరు మనవి ఆలకించావు, ఇస్మాయేలు మనవి ఆలకించావు, ఇస్సాకు మనవి ఆలకించావు, లేయా మనవి ఆలకించావు నాయన తండ్రి. ఇదిగో నా ప్రభువా దాసులు మనవి ఆలకిస్తున్నావు, చిన్న పిల్లల స్వభావం కలిగినటువంటి వారి మనవులు ఆలకిస్తున్నావు. నీకు సంపూర్ణంగా అయ్యా ప్రాణాత్మ దేహములు సజీవ యాగముగా అర్పించుకున్న వాళ్ళు మనవలు అయ్యా నీవు ఆలకిస్తున్నావు. ఇట్టి రీతిగా నా ప్రభు నీ బిడ్డలు మార్చబడినట్లు సహాయం చేయండి. ఏ ఏ విషయాల్లో నా ప్రభు తప్పిపోతున్నారో, ఏ ఏ విషయాల్లో లోపముగా ఉన్నాయో వాటన్నిటిలో నా ప్రభు సరిచేయబడి నీ పోలికగా మార్చి నీ రాకడకు సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్.